వెల్కమ్ టు టీవీ న్యూస్. మొత్తానికి మన స్టూడియోకి ఈరోజు ఊరుపల్లి కృష్ణ యాదవ్ గారు వచ్చారు. సో కృష్ణ యాదవ్ గారు బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షుడు. సో మనం ఈరోజు ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం. నమస్కారం అన్న గారు. నమస్తే. బాగున్నారన్నా? బాగున్నా. మీ మీడియా ఆశీర్వాదంతో. మీడియా ఆశీస్సులు మీరు మాకు ఇవ్వాలి. మీడియా లేకపోతే మేము ఎంత గొప్ప పనులు చేసినా అది ప్రపంచానికి తెలియదు. మీడియా ద్వారానే ప్రపంచానికి మేము చేసిన కష్టం తెలుస్తుంది. సంతోషం, మంచి మాట, థ్యాంక్ యూ. ధన్యవాదాలు. అండ్ బీసీ సేన బీసీ సేన గతం గత బీసీ జాగృతి సేన. బీసీ సేన నుంచి మిమ్మల్ని తీసేశారా లేకపోతే మీరే అక్కడి నుంచి వచ్చేసారా? లేదేం తీసేయాలండి, నేనే వైద్యులకి నేనే సొంతంగా వ్యవస్థాపన చేయాలి. వల్ల ఆర్ కృష్ణన్న గారి ఆశీస్సులతోన, ఆర్ కృష్ణన్న కొడుకు అరుణన్న గారి ఆశీస్సులతోన నేను బీసీ జాగృతి సేన ఆంధ్ర టు తెలంగాణ 2 రాష్ట్రాల మా ముఖ్య నాయకులతోటి కలిపి రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. గతంలో బీసీ సేనలో మా బరకభూషణ్ మంచి సహకారం అందించిండు. ఆయన నా మీద పూర్తిగా వదిలేసిండు అన్నాడు, నడుపుకోపో అని. బీసీ జాగృతి సేనకు నేను 1 year ఇచ్చిన, తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చిన. బరకృష్ణన్న నాకు ఇచ్చిన అవకాశాన్ని ఎక్కడ దుర్వినియోగం చేయలేదు. మేము బాగానే ఉన్నాం. ఇప్పుడు బరకృష్ణ మీకు సపోర్ట్ ఉన్నాడంటారా? అంటే ఎవరికి వారే ఏమన్నా తెలియదు, ఎవరు పని వాళ్ళు చేస్తాం. ఇప్పుడు బీసీ జాగృతి సేన బూరుపల్లి కృష్ణ యాదవ్ వ్యవస్థాపకుడు, బీసీ సేన వ్యవస్థాపకుడు బరకృష్ణన్న. ఈ పిల్ల కాలువలు మొత్తం బీసీ దళపతి ఆర్ కృష్ణన్న. పిల్ల కాలువలకు తండ్రి. త్రిపుల అన్ని కృష్ణయాలే. త్రిపుల్ కృష్ణుడు, త్రిపుల్ కే. సంతోషం. ఒక రకంగా అంటే ఆర్ కృష్ణయ్య లెక్కల, త్రిపుల్ ఆర్ లెక్కల అంటున్నాను నేను. సంతోషం. ఎలా ఉంది బీసీ జాగృతి సేన? బీసీ జాగృతి సేన ఉన్న నేను 2007లో చిరంజీవి సేవా సమితిలో ఆగస్టు 22 రోజు ఎట్లయితే ఏ సంకల్పంతో, ఏదైతే ఒక చిత్తశుద్ధితోటి, ఓ కరిష్మతోటి స్టార్ట్ చేసిన సేవా కార్యక్రమం నేటి వరకు అదే స్పీడ్ కొనసాగుతుంది. క్యాలెండర్ మారుతుంది తప్ప మనలో ఉన్న శక్తి ఏం తగ్గల. సంతోషం. ఇప్పుడు బీసీ జాగృతి సేన సంకల్పం ఏంటి? బీసీ జాగృతి సేన సంకల్పం చట్టసభలో రిజర్వేషన్ సాధించడం. ఖాళీ చట్టసభలేనా, ఇంకేం లేదా? అంటే చట్టసభలు అంటే మీరు ఇంకోలాగా అర్థం చేసుకుంటారు. వార్డు నెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు చట్టబద్ధతతో కూడుకున్న, జనాభా నిష్పత్తితో కూడుకున్న రిజర్వేషన్లు. విద్య, ఉద్యోగం, ఉపాధి, రాజకీయ, ఆర్థిక, పారిశ్రామిక, ప్రైవేటు రంగ సంస్థలో కూడా రిజర్వేషన్. చట్టం కావాలంటే చట్టం కావాలి మాకు. చట్టసభలో అనేది వేరు, చట్టం వేరు. ప్రభుత్వ, ప్రైవేటు, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో జనాభా దామాష నిష్పత్తిన సంపూర్ణమైన రాజ్యాంగ ఫలాలు బీసీలకు అందినప్పుడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం పరిపూర్ణత అవుతుంది. బీసీ జాగృతి సేన పాత్ర ఎట్లా ఉంటుంది ఇందులో? బీసీ జాగృతి సేన బీసీల హక్కులతో పాటు మా సాటి సామాజిక వర్గస్తులైన ఎస్సీ ఎస్టీలు, మైనార్టీలతో పాటు అగ్రకుల నిరుపేదల కోసం కూడా కొట్లాడుతుంది. వాళ్ళ హక్కుల కోసం కూడా కొట్లాడుతుంది. మానవత దృక్పథం ఉంటుంది. సంతోషం. ఈ స్థానిక ఎన్నికల్లో ఈ బీసీ రిజర్వేషన్ అమలు అవుతుంది అంటారా? అమలు కాదని రాహుల్ గాంధీ గారు ఎన్నికల ప్రచారం అడిగినప్పుడే చెప్పినా నేను, ఇది కాదు. ఎందుకు కాదంటే అసలు రాహుల్ గాంధీ గారు భారతదేశంలో జోడో యాత్ర చేపట్టాడు. ఎక్కడ బీసీల గురించి మాట్లాడినప్పుడు ఆయన యాత్ర చేస్తుంటే సివిఆర్ న్యూస్లో లైవ్ ఫోన్ కాల్లో మాట్లాడినా. ఎవరి దగ్గర? ఆ టీవీ ఛానల్ వాళ్ళ దగ్గర. ఏమండి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర అంటున్నాడు, భారత్ను ఈయన ఏడ జోడిస్తాడు? ఆల్రెడీ జోడించబడి ఉంది కదా భారత్. ఏ జనాల అమాయకులు గారు, ఈ దేశంలోని మెజార్టీ ప్రజలు బీసీలు, వాళ్ళు ఆగమవుతున్నారు. మీ యొక్క ఓబీసీ కోసమే ఆయన కూడా కొట్లాడుతున్నారు కదా. ఎన్నడూ కొట్లాడిండు? చట్టసభలో చట్టసభలో మాట్లాడిండు. బీసీ అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ వ్యతిరేకమా లేకపోతే ఆయన చేపట్టిన? రాహుల్ గాంధీ గారు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇస్తున్నది అధికారం కోసం అంగలార్చడం మాత్రమే. ఇంకేదో మనసులో పెట్టుకొని కట్టెల కూడా కావాలి. కావాలన్నప్పుడు ఎందుకు మీరే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారేంటి? కావాలని చెప్పేసి ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు వాళ్ళు కొట్లాడుతున్నారు కదా, చట్టంతో కొట్లాడుతున్నారు. ఆల్రెడీ కులగణన చేశారా లేదా? కులగణన ఎవరు చేసిండ్రు? ఎవరు చేసేయలేరు. ఏడ చేసారు? ఇంతవరకు ఏ ప్రభుత్వం చేసింది? ఈ ప్రభుత్వం
ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. ఇప్పుడు బీసీ జాగృతి సేన ఎలా చెప్తారో చూడాలి మీరు. ఒక విషయం వినండి, కాంగ్రెస్ పార్టీ చేసిందా లేదా? కాంగ్రెస్ పార్టీ చేసింది కులగణన కాదండి, సమగ్ర కుటుంబ సర్వే. కులగణన ఏడు చేసింది? మేము అదే అడుగుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇదే ప్రశ్నిస్తా వస్తున్నాం. బీసీ జాగృతి సేన ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఈడ కులగణన స్టార్ట్ అయితేనే అది కేంద్రం దాకా వెళ్ళింది. వాళ్ళు కాదండి కాదండి, ఇది పక్కదో పట్టిస్తున్నారు. ఈ భారతదేశంలో మొదటిసారి కులగణన చేసిన రాష్ట్రం బీహార్ రాష్ట్రం. బీహార్లో ప్రస్తుతం అయితే ఎన్నికలు జరిగిన ముఖ్యమంత్రి ఎవరి చేతిలో? నితీష్ కుమార్ గారి ముఖ్యమంత్రి హయాంలో. ఎప్పుడు జరిగింది? 2015లో. 2015 నుంచి ఇప్పుడు 2020 10 సంవత్సరాలు ఎట్లున్నది? ఎక్కడ జనగణన కూడా జరగలే ఇక్కడ. ఒకటేంటి 2021లో జరగాల్సిన ఈ రోజు ఎందుకు ప్రకటించింది? ఏమని? కులగణన జనగణన చేస్తామని చెప్పేసి ఎందుకు? అదే బీసీ దళపతి ఆర్ కృష్ణన్న గారి 50 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలమది. ఆర్ కృష్ణన్న గారిని ఒక విషయం నేను మొత్తం చెప్పాను. ఆర్ కృష్ణయ్య గారు, మీరు రాజ్యసభ పదవి ఇస్తాం, మా బీజేపీ పార్టీలోకి రండి అంటే నాకు ఒకటి నాకు తొడిగిడిసిన అంగిన మల్లసారి అన్నది అడుగుతా కానీ ఈ రాజ్యసభ పదవితోటి నా జాతికి ఏమొరగదు. ఇప్పుడు రాజ్యసభ నా జాతికి ఏమొరగదు. ఒరగదు కాక నేను రానంటే దూతలను పంపించిండు ఢిల్లీకి వెళ్ళి ప్రధాని గారు. పంపించి మీ ప్రధాన ఎజెండా ఏంది, మీ డిమాండ్ ఏంది ఆర్ కృష్ణయ్య గారు అని అడిగితే, నాకు ఈ దేశ జనాభా గణనలో కులగణన కావాలి, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు కావాలి, చట్టసభల్లో నా జాతికి రిజర్వేషన్ కావాలన్నాడు. కృష్ణయ్య గారు, మీరు చెప్పింది సత్యం, అది మేము దీనికి సానుకూలంగా ఉన్నాం. రేపు ఏప్రిల్లో చేపట్టి 1 year బ్యాక్ ఇప్పుడు కులగణన ఇక్కడ చేసిన తర్వాత సేమ్ ఆ కులగణన తీసుకువెళ్ళి మళ్ళీ అక్కడ గవర్నర్ గారి చెంత పెట్టి గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పంపించే లెక్కలు చేసి దాన్ని చట్టసభలో మాట్లాడి ఆల్రెడీ దాని గురించి అసెంబ్లీలో చర్చ చేసి ఆ తర్వాత ఆయన 42% రిజర్వేషన్ అని చెప్పేసి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఒకప్పుడు మిమ్మల్ని దేకని రాజకీయ పార్టీలు ఒక లెక్క ఉంటే ఈరోజు మిమ్మల్ని ముందు స్థాయిలో పెట్టేసి మీకంటూ విలువలు గౌరవిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎందుకు అవమానిస్తుంది? నేను ఒక విషయం చెప్తా, మీరు మధ్యలో కల్పించుకోకండి. 1953లో పార్లమెంటు సభ్యులు కాకా కాలేర్కర్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ చరిత్రను షార్ట్ కట్ లో నేను చెప్పాల్సి వస్తుంది, మీరు చరిత్ర గురించి కాదండి. ఇప్పుడు చరిత్ర గురించి అంటే ఇప్పుడు స్వాతంత్ర ఉద్యమం చేయదా? ఈడున్నది మాట్లాడండి. ప్రెసెంట్ కులగణన గురించి కృష్ణయ్య గారు, ఇక్కడ మీకు కులగణన చేసిదా లేదా? ఎందుకు చేయలేదు? చేయలేదని అంటున్నారు. సమగ్ర కుటుంబ సర్వే చేసింది, కులగణన చేయలే. ఈ భారతదేశంలో బీసీలు లేరంటారా? బీసీల కోసము ఒక వేదిక తీసుకొస్తున్నా. ఎవరు తెచ్చారు? ఎక్కడ తెచ్చారు నాకు చెప్పండి. నన్ను మాట్లాడివ్వండి, లేకపోతే మీరు మాట్లాడండి. ఎక్కడ తీసుకొచ్చారు వేదిక? ఇప్పుడు వేదిక తీసుకురాలి. ఏ వేదిక? ఇప్పుడు ఏమంటారు, చట్టసభలో ఈ యొక్క ఏమంటారు, మన కోర్టులలో మాట్లాడుతున్నది కరెక్ట్ కాదు. ఏ కోర్టులలో? సుప్రీం కోర్టులో మాట్లాడారు. అంటే చెల్లని 1000 రూపాయల తీసుకుపోయి దుకాణాలు పొడి తిరుగుతాడా ముఖ్యమంత్రి? అంటే బీసీల అమాయకుల నీ చెల్లని జీవోలు తీసుకొచ్చి టైం పాస్ వ్యవహారం చేసి నీవు సమగ్ర కులగణన చేస్తున్నాడు, సమగ్ర కుటుంబ సర్వే చేయడానికి. మీరు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. మీరు ఎవరు? మీ మాటలు తెలిసినట్లుగా బీసీల వైపు మాట్లాడాల్సిన అవసరం నాకు కూడా లేదు. మీరు కాంగ్రెస్ వైపు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వైపు ఎట్లా మాట్లాడుతున్నా? ఉన్నది మాత్రమే మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు సార్? రేవంత్ రెడ్డి గారు పక్క బీసీ వ్యతిరేక్. 2018 ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్. బీసీలకు బీజేపీ సపోర్ట్ చేస్తారా? మీ బీసీలకు? ఎవరికి? బీజేపీ. సమాంతర దూరం సార్. అన్ని పార్టీలు మా బీసీలకు సమాంతర దూరం. మా ప్రధాని, మన ప్రధాని. ఇప్పుడు బీసీ బిల్లును ఎవరు వ్యతిరేకిస్తున్నారు? మీ బిల్లు ఏడబెట్టామని వ్యతిరేకించడానికి. ఇప్పుడు బీసీ ఏడబెట్టారు మీ బిల్లు ఎవరు వ్యతిరేకించారు? అనవసరంగా నరేంద్ర మోడీ గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద అభాండాలు వేయాలని చూస్తాం రాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళు బిల్లు ఏడబెట్టారు. నేను చెప్తే ఒక మాట వింటారా? ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% ఇస్తున్నారు. ఎవరన్నారు? రాహుల్ గాంధీ గారు. అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే,
అయ్యా మా పార్టీ విధానం ఏంటంటే 6 గ్యారంటీలతో పాటు మేము 7వ గ్యారంటీ కూడా అమలు చేయబోతున్నాం, దాని పేరే సామాజిక న్యాయం, మేము పాలకులను చేస్తామన్నాడు. మేము కూడా స్వాగతించినాం. ఎందుకంటే మా మహబూబ్నగర్ జిల్లా బిడ్డ, మా వాడు ముఖ్యమంత్రి అయ్యాడు, మా బాధలు తెలిసి చేస్తాడు అనుకున్నాం. మీరు గొంతు వస్తారు, మేము గొంతుగా సార్ ఆయన గొంతు ఆయనే కోసుకుంటున్నాం. నేను చెప్తా అది కూడా ఎట్లనో ఆ ముచ్చట చెప్పినావు కదా. ఈరోజు పార్లమెంటు సమావేశాల్లో అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా ఉద్యోగాలు కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాము అని ఒక బిల్లు పాస్ చేశాం. ఓకే, సంతోషం. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చారు. అది గవర్నర్ ద్వారా ఆర్టికల్ 200 ద్వారా గవర్నరు ఎవరు పంపించాడు? రాష్ట్రపతికి పంపించారు. రాష్ట్రపతి గారు కూడా దాన్ని ఆర్టికల్ 201 ద్వారా దాన్ని ఆమోదించాలి. అయితే అది తలా తోక లేదు. వీళ్ళు పంపిన నివేదిక, వీళ్ళు చేసింది కులగణన కాదు, వీళ్ళు చేసింది సమగ్ర కుటుంబ సర్వే. కులగణన అంటే ఎట్లుంటుందంటే, అయ్యా మీది ఏ కులం, మీది ఆ కులంలో ఉపకులమా, మీరు ఎంతమంది ఉన్నారు, ఇది కులగణన. వీళ్ళు చేసింది ఏంటంటే సమగ్ర కుటుంబ సర్వే. నీకు ట్రాక్టర్ ఉందా, బైక్ ఉందా, ఎన్ని ఎకరాల పొలం ఉంది, సొంతం ఇల్లా, కిరాయి ఇల్లా, నీకు పిల్లలు ఎంతమంది అని అడిగారు. కొన్ని రోజుల కులాలు చెప్పలే, కొందరు బెదిరుకొని. వీళ్ళు పోయిన ఆఫీసర్లకు, లెక్కలకు పోయిన ఆఫీసర్లకు కులాలు చెప్పలే. అయితే కేసీఆర్ గారు నిజమైన సంపాదన, నిజమైన చెప్పడానికి బరువెందుకు, మరి ఎందుకు చెప్తారు? అట్లా కదండి, నిజమైన సంపాదన కాదండి. సంపాదన ఎవరు చెప్పిన నిజమైన సంపాదన? ఇప్పుడు మీరు అన్నారు కదా, అగ్ర కులాల అగ్ర కులాల లెక్కలు చెప్పలే. బీసీల గురించి మాట్లాడుతున్నా. ఈ సమగ్ర కుటుంబ సర్వే చేసినాడు, బీసీల లెక్క చేయలే ఆయన కదా. సమగ్ర కుటుంబ సర్వే నువ్వన్నట్టు చేసినా కానీ దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు అగ్రకులాలని అంటున్నారు. మరి బీసీ నేను ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డిని ఒకటే డిమాండ్ చేస్తున్నా. నీవు సమగ్ర కుటుంబ సర్వే చేసావు కదా, ప్రతి గ్రామం నుంచి, గ్రామం వారిగా, మండలం వారిగా, జిల్లా వారిగా, నీవు ఏ ఊర్లో ఏ కులం ఎంత జనాభా ఉందో, ఎవరి చేతుల సంపద ఉందో, ఎవరి చేతుల భూములు ఉన్నాయో, ఎవడు అధిపతో, ఎవడు లకపోతో, ఎవడు గరీబో, నీ చోట్ల లెక్కలు ఉన్నాయి. ఎందుకు బహిరంగంగా ప్రకటిస్తలేవు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు బహిరంగంగా ప్రకటిస్తలేవు? గతంలో మిమ్మల్ని 42% ఉన్నది, మీకు 32 లేకపోతే 34 అండి. 34 నుంచి 18కి వాడేసినప్పుడు ఏం మాట? 18 కాదు, 22.7%. మరి అప్పుడు ఏం చేశారు? ఎవరు చేసిరు? ఈడబ్ల్యూసీ వచ్చినప్పుడు ఏం చేశారు? మీరు తొక్కుతుంటే ఏం చేశారు? ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వచ్చినప్పుడు మా బాస్ ఆర్ కృష్ణన్న దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టాడు. సుప్రీంకోర్టులో కేసు వేసిండు. అప్పటికే 3 రోజుల్లో దొంగసాటుగా ఈ భారతదేశంలో గతంలో స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్ ఎంత ఉంది? మీరు మొత్తం ఎందుకు మాట్లాడేవారండి? ఎందుకంటే సబ్జెక్ట్ లేదా? నేను లేచిపోతా, మీరు ఇట్లా సబ్జెక్ట్ లేదా? నేను లేచిపోతా, ఇట్లా మీరు ఇట్లా కూర్చోండి. సబ్జెక్ట్ లేచిపోతాను. కూర్చోండి. కృష్ణయ్యరావు గారు కాదు, మీకు ఎందుకు అడుగుతున్నాను? కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పును మీ మీడియా ద్వారా నేను ప్రజలకు చెప్తా అంటే కట్ చేస్తాను. నేనేమంటున్నా ఒకసారి గతంలో ఈ యొక్క మీ రిజర్వేషన్ ఎంత ఉండే? గతంలో మా రిజర్వేషన్ ఎన్టీ రామారావు గారు 86లో 44% ప్రకటించారు. అయితే అది రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఉండాలని చెప్పి ఆర్ కృష్ణన్న గారి పోరాటం ద్వారా ఎన్టీఆర్ గారు ఒప్పుకున్నారు. అప్పుడు కూడా ఆర్ కృష్ణన్న పోరాటమే. 86లో ఆర్ కృష్ణన్న గారు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉధృత ఉద్యమాలు చేస్తే ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కర్ ప్రభుత్వం తదుపరి 34% బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉప్పమిరపకాయ పనికిరాని రిజర్వేషన్లు ఇచ్చారు. ఎన్టీ రామారావు వల్లనే బీసీలకు వేదిక దొరికింది, కాదనట్లేదు. మీకు బీఆర్ఎస్ తగ్గించినప్పుడు మీరెందుకు మీ గొంతుక ఎందుకు కదలలేదు? బీఆర్ఎస్ తగ్గించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అల్లాలు చేసినాం. కానీ బీఆర్ఎస్ తగ్గించడం వెనుక బీఆర్ఎస్ను అదొక రాజకీయ పార్టీ. కేసీఆర్ను కూడా తప్పు పడతాం మేము. ఆయన అధికారంలోకి వస్తే తమిళనాడు తరహాలో స్థానిక సంస్థ మీరు కట్ చేయకండి, నేను లేచిపోతా ఇట్లా చేస్తే. మీ గొంతుకలు మూగపోయినాయి ఆ రోజు. ఏం మూగపోలే, ప్రశ్నించినాం. కావాలన్నా రికార్డు కావాలన్నా రికార్డు కావాలా? ఎన్నికలకు ఎందుకు పోయారు? ఎంతో దూరం కదా, ఇంట్లోనే ఉన్నాయి రికార్డులు. అదే ఎన్నికలకు ఎందుకు పోయారు అప్పుడు? ఎవరు చెప్తా, దాన్ని కూడా చెప్తా. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% లోపే 49% రిజర్వేషన్ ఉండాలి, 50% దాటకూడదని ఆ బీసీలను అణచివేయాలన్న కుట్రతోన అగ్రకులాలలో 1990లో ఆ ప్రాంతంలో ఒకటి తీసుకొచ్చినారు. అయితే కేసీఆర్ గారు మీకు ఇది పూర్వం తెలవాలి, కాంగ్రెస్ కుట్ర కూడా తెలవాలి. జర మీరు ఆగండి, నేను చెప్తాను.
2013లో ఎన్నికలు జరిగినాయి, నీకు తెలుసు, ఉమ్మడి రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు. కానీ ఎప్పుడు జరగాలి అవి? 2013లో కాదు, 2011లో జరగాలి. అయితే అప్పుడు ఏం జరిగిందంటే 2011లో ఇక్కడ ఉన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కదా, అప్పుడు ఎన్నికలు ఆగినాయి. ఎందుకు ఆగినాయి అంటే 50% సీలింగ్ విధానం దాటి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50% సీలింగ్ ఎస్సీలకు 15, ఎస్టీలకు 10, బీసీలకు 34% అంటే లెక్కేసుకోండి. మీరు మీరు చెప్పని సరే ఆ రిజర్వేషన్ 50% దాడుతుందని అది కోర్టులో అగ్రకులాలలో కోర్టు పోతే 2 సంవత్సరాలు ఎలక్షన్లు ఆగిపోయినాయి. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోర్టుకు వెళ్ళిండు, ప్రభుత్వం ద్వారా కోర్టుకు వెళ్ళిండు. ఆయన ఏం చెప్పిండు కోర్టుకంటే, ఆయన వెళ్ళాడు, ఆ ప్రభుత్వ లాయర్ వెళ్తారు. 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎన్నికలు జరగకపోవడం వల్ల గ్రామాలలో అభివృద్ధి కుంటుపడింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ ఏదైతుందో అది రిటర్న్ వెళ్ళిపోయింది. దయచేసి మానవత దృక్పథంతో మాకు ఒక అవకాశం ఇవ్వండి, 34% రిజర్వేషన్తో మేము ఎన్నికలు జరుపుతామని కోర్టుకు విన్నవిస్తే కోర్టు కూడా మానవత దృక్పథంతో చేసుకోపోండి 34% రిజర్వేషన్ తోటి. కానీ మరోసారి ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే 34% రిజర్వేషన్ ఉండకూడదు అని చెప్పింటే ఆ రోజు తలకాయపురు. ఆ రోజు తర్వాత రాష్ట్రం ఏర్పడ్డది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. మానవత దృక్పథం బిచ్చమేస్తున్నారా మొత్తం చెప్పేది నండి. రాజ్యాంగ పరమైన చర్చ జరగకుండా, పార్లమెంట్ లో చర్చ జరగకుండా అడ్డుకున్నది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. 1953లో కాకా కాలేకర్ కమిషన్ తుంగలో దొక్కింది నెహ్రూ ప్రభుత్వం. 1982లో బీపీ మండల్ నివేదికను తుంగలో దొక్కింది ఇందిరాగాంధీ ప్రభుత్వం. 1989లో బీసీ రిజర్వేషన్ అడ్డుకున్నది రాజీవ్ గాంధీ ప్రభుత్వం. కాంగ్రెస్ బీసీ వ్యతిరేక చరిత్ర ఉంది. మీరు కాంగ్రెస్ ఎందుకు మాట్లాడేవారండి? మీరు కాంగ్రెస్ పార్టీ లేకపోతే టీఎన్ఎస్? కూర్చోండి, మీరు మాట్లాడేది కూర్చోండి. ఎందుకంటే కాంగ్రెస్ చేసిన ద్రోహమే కాంగ్రెస్ భారతదేశంలో బీసీలకు. భారత రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్ గారిని పక్కతో పట్టించి మెజార్టీ ప్రజలని హిందువులు అని చెప్పి మమ్మల్ని మోసం చేసింది. అడుగడుగున కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. మీరు T9 న్యూస్ అధినేతనా? కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మౌత్ పీస్ నీవు కాంగ్రెస్ పార్టీ మౌత్ పీస్ లా మాట్లాడుతున్నావు. మరి ఏంది నీ మాట్లాడేది? కూర్చోనా ఫ్రీగా కూర్చో. ఏ ఫ్రీ కాదండి, మండుతుంది, బీసీలకు దొంగలు, కాంగ్రెస్ వాళ్ళు దొంగలు. అయితే బీజేపీ తోటి కోనే లేదు. బీజేపీ మీద నిందలేస్తారు. మొన్న ఆర్ కృష్ణన్న మాట్లాడే విధానం ఏంటంటే, ఒకప్పుడు కవిత గారు మాట్లాడే విధానాన్ని నేడు కవిత గారు ఈరోజు బీసీల యొక్క సపోర్ట్గా వస్తుంది. ఇదేం పద్ధతి అంటే, ఈరోజు మేల్కొన్నది సింపుల్గా మాట్లాడాడు. ఈరోజు ఆమె నిద్రలేసింది, తప్పేముంది అన్నాడు. ఈరోజు గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీని ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణను వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ. కానీ తెలంగాణను ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఏమిచ్చింది? తెలంగాణ ఇచ్చింది కూడా ఇచ్చింది. 1969 నుంచి 2013 వరకు వేలాది మంది నా వెనకబడ్డ బిడ్డలు, నా బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఆత్మాహుతి చేసుకున్నారు. తిరుగుబాటు అనేది ఉద్యమం అనేది ఆత్మాహుతి చేసుకుంటూ ఇచ్చింది. ఏ ప్రేమతోటి ఇయలే. క్షేత్రస్థాయి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం ఈ రాష్ట్రం ఏ ప్రభుత్వ హయాంలో వచ్చింది? ప్రభుత్వం హయాంలో, కేంద్ర ప్రభుత్వం హయాంలో వచ్చింది. అదే కేంద్ర ప్రభుత్వం ఏముండే? ఏమని ఉంటది? పార్టీ వేరు, ప్రభుత్వం వేరండి. మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం హయాంలో వచ్చింది. మన్మోహన్ సింగ్ గారు ఏ పార్టీ ఉన్నారు ప్రధానమంత్రిగా? కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు. పార్టీ వేరు, ప్రభుత్వం వేరండి. పార్టీని ప్రభుత్వాన్ని ఒకే గుంత కట్టేయడం వల్ల ఈ రోజు ప్రజలు ఆగమైపోతా ఉన్నారు. పార్టీలే ప్రభుత్వం ఫామ్ చేస్తాయి. అవునండి, కానీ మీకు ఒకటి తెలవాలి, భారత రాజ్యాంగంలో రాజకీయ పార్టీలకు ప్రత్యేక గుర్తింపు తీసుకెళ్తారు. నేను ఎక్కడ తీసుకుంటాను? మీరు కాంగ్రెస్ దానికి మీరు మాటికి కాంగ్రెస్ పార్టీ మౌత్ పీస్. మీరు సరే మీరన్నట్టే కావచ్చు, నేను కాదనట్లేదు. నేను ఏంటో అనేది జనాలకు ప్రజలకు అర్థమవుతున్నారా? నేనేం మాట్లాడుతున్నా అంటే, ఇప్పుడు ఏ పార్టీ వ్యతిరేకిస్తుందని అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీకి ససేమీర బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేదు. దానికి చిన్న ఉదాహరణ చెప్తా. మీరు కొద్దిగా
కాంగ్రెస్ పార్టీ మౌత్ గా ప్రవర్తించకండి ప్లీజ్ దయచేసి. అది మీరు విమర్శలు కురిపిస్తున్నారే తప్ప నేనేం మాట్లాడట్లేదు. అయితే మీరు మధ్యలో ఎందుకు వస్తారు? నేను మధ్యలో ఏం మీరు మధ్యలో రాకండి. సబ్జెక్ట్ లేదు. మీరు మధ్యలో రాకండి. సబ్జెక్ట్ లేదు. ఎవరితో లేదు? ఆడ సబ్జెక్ట్ లేదు. ఏడలేదు. మీరు ఎక్కడో పురాణాలు ఏ పురాణాలుగా సార్ ప్రజెంటే చెప్తా చూడండి. ప్రజెంటే చెప్తా సార్. ఇప్పుడు మా బీసీ సంఘాలు మేము చట్టసభల్లో లేము. మేము లేదు మా సంఘం చెప్తున్నా, సంఘాల సంఘం చెప్తున్నా. మేము సంఘాలలో లేము, చట్టసభలో చెప్పండి సార్. చెప్పండి సార్. ఈరోజు సంఘాలే లేకపోతే బీసీలో నెల రోజుల కింద ఇదే ఆర్ కృష్ణయ్య గారు మరో మీరు ఎక్కడో పోతారు సార్. నేను ఒకటి చెప్పకపోతే మీరు ఎక్కడో పోతారు. కాంగ్రెస్ గురించి చెప్పే ప్రతిసారి మీరు సైడ్ ట్రాక్ చేస్తుర్రు. మీరు ఇంటర్వ్యూ ఎందుకు? మీరు కాంగ్రెస్ ను హైప్ చేయడానికి నన్ను పిలిచిరా ఇంత దూరం? చెప్పండి. నేను ఒక విషయం చెప్తా. ఏం చెప్తారండి? ఏ పార్టీ వ్యతిరేకిస్తుందన్నా? నేను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. రేవంత్ రెడ్డి బీసీ వ్యతిరేకి, రాహుల్ గాంధీ బీసీ వ్యతిరేకి. సపోర్ట్ చేస్తుందా? ఎవరు? బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది. అది రాజకీయ ఆశావాద పార్టీ, అవకాశవాద పార్టీ, రాజకీయ పార్టీ. బీజేపీ సపోర్ట్ చేస్తుందా? ఎవరు? బీజేపీ సపోర్ట్ చేస్తుంది. బీజేపీ కేంద్రంలో ఉంది ప్రభుత్వం. అయితే ఒక విషయం మీరు బాగా ప్రజల కోసం నేనేమంటున్నా సార్ అంటే మీ వ్యక్తిగత ఇమేజ్ కోసం కాదు ఇంటర్వ్యూ కావాల్సింది, ప్రజల కోసం కాబట్టి ఒకటి చెప్తే క్షుణ్ణంగా మాట్లాడుతున్నా. అయితే ఒక కామన్ మ్యాన్ నేను బీసీ వాదాన్ని వినిపిస్తున్నా అంటే మాది ఎంతవరకు పనిచేస్తుందంటే ఒక మంత్రి కానీ, ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక ప్రధానమంత్రి కానీ మెమరాండం ఇవ్వడం, కలవడం, మా డిమాండ్లను వాళ్ళకి చెప్పడం పరిస్థితి. ఒక చట్టసభలో ఉన్న వ్యక్తి చట్టాలు తయారు చేసే హక్కు ఉంటుంది. అది కూడా చెప్తా. రేవంత్ రెడ్డి ఎంత బీసీ ద్రోహో చెప్తా. అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన రోజు నేను అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అఖిలపక్ష నాయకులను ఢిల్లీ తీసుకుపోతున్నాడు. అఖిలపక్ష నాయకులను నేటి వరకు ఢిల్లీ తీసుకుపోలే, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయలే. మారే ప్రతిసారి రాష్ట్రపతిని కలుస్తా అంటాడు. ఇప్పటి వరకు ఒక్కసారి కలవలే. ప్రజల కోసం సైలెంట్గా సభ ఏర్పాటు చేసేది కదా. ఏడ చేసారు? సభ ఏర్పాటు చేయలేదు. ఆ సభలో ఎవరున్నారు? కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఒక బీసీ సంఘం ఉన్నది. వాళ్ళకి బీసీలు లేరా? ఎవరు? వాళ్ళు బీసీలు కారా? ఎవరు బీసీ? నేను ఎవరు కాదంటలేనే, కానీ వాళ్ళు రాజకీయ స్టంటు, రాజకీయ మైలేజ్ కోసమే పార్లమెంట్ బయట ధర్నా చేశారు. ఈ రోజు 99 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారండి కాంగ్రెస్ కు. వాళ్ళ ఇండియా కూటమికి దాదాపు 40-45 మంది ఎంపీలు ఉన్నారండి. మరి వర్షాకాల సమావేశంలో మరి దాదాపు 4 రోజులు పార్లమెంట్ సమావేశాలు నడిచినప్పుడు రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమి ద్వారా ఒక ప్రైవేట్ బీసీ రిజర్వేషన్ బిల్ ఎందుకు పెట్టలేదు? మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పార్లమెంట్ బయట కొట్లాడుతున్నాడు, మరి ఆయన వాదన మీరు వినండి అని రాహుల్ గాంధీ ఒక మాట. ఎందుకంటే ఆయన ఎత్తుకున్నది ఒకే మాట, ఓటు చోరీ నోటు చోరీ, ఓటు చోరీ నోటు చోరీ. మరి ఓటు చోరీ జరిగితే ఇలా బీహార్లో ఎందుకు నెలగడిచినావు? కేవలం 6 సీట్లు ఎందుకు వచ్చినాయి? కాంగ్రెస్ అంటే ప్రజలు నమ్ముతలేరండి దేశంలో. తెలంగాణ గురించి మాట్లాడండి. తెలంగాణ గురించి అయితే పార్లమెంట్లో మాట్లాడాల్సిన గొంతుగా రాహుల్ గాంధీ మాట్లాడకపోగా వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బయట బీసీ గలం ఎంపీకి రాజకీయ ఎదుగుదల వస్తే రాహుల్ గాంధీ ఎందుకు సహకరించలేదండి? బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళు కూడా ఎంపీలు ఉన్నారు కదా. ఎవరు? వాళ్ళు కూడా ఎంపీలు ఉన్నారు. బీజేపీ నాయకులు మాట్లాడతారు. ఇప్పటికైనా నిజంగా రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి సీము నెత్తురు రక్తం ఉంటే వాళ్ళు బీసీల ఓట్లతోన గద్దెనెక్కినందుకు వచ్చే శీతకాల పార్లమెంట్ సమావేశాల్లో ఇక్కడున్న 8 మంది పార్లమెంట్ సభ్యులను ముఖ్యమంత్రి గారు తయారు చేయమనండి. పార్లమెంట్లో బీసీ బిల్లు గురించి కొట్లాడమనండి. రాహుల్ గాంధీ గారు కూడా సిఫారసు చేయమనండి. ఎందుకంటే నేను ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ గారికి నేను కూడా నా లెటర్ ప్యాడ్ మీద మ్యాటర్ రాసి నేను మెయిల్ పంపించాను. బీసీల సపోర్టరా వ్యతిరేక? ఎవరు? మీరు బయటికి వెళ్ళి అడుగు చెప్తారు జనం. నాకు ఇలా కనిపించట్లా. నీవు కాంగ్రెస్ మౌత్ తీసి అట్టే కనిపిస్తుంది. పచ్చ కామెలు నువ్వు ఎట్లా మాట్లాడితే నేను కూర్చోండి. కాంగ్రెస్ పార్టీకి అసలు కాంగ్రెస్ పార్టీ పేరైనా తీసుకుంటున్నా. నీ పేరు కాదు, నీవు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులను నేను మీ మీడియా ద్వారా ప్రజలకు చెప్పడం అంటే ఎందుకు కట్ చేస్తావు? ఒక్క క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు నిన్న అసెంబ్లీ ఎన్నికలు క్వశ్చన్ అంటావు, జవాబు చెప్పని. బైపోల్ ఎలక్షన్స్ జరిగినాయి. జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్. జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్లో ఒక బీసీ బిడ్డకు ఏ పార్టీ టికెట్ ఇచ్చింది?
మీరు ఆ పార్టీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? సార్, ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో బీసీల హక్కుల పోరాటం ఇతర దేశంలోని ఇతర అన్ని రాష్ట్రాలకు ఈరోజు తెలంగాణ దిక్కైంది, వేదికైంది, ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచింది. బీసీ ఉద్యమాలకు ఈ ఉద్యమంలో నా తమ్ముడు బావ బామ్మడిది అక్క చెల్లి అని ఉండదు. శత్రువు ఎవడో వాని మీద పోరాడతాం మేము. శత్రువు బెల్లం మోసేతుకు సార్, వాడు అరచేతుల శత్రువు బెల్లం పెట్టుకొని మోకాల యాదవ్ కూడా కృష్ణ యాదవ్ కులమే. నేను కులాన్ని పట్టించుకోను, నేను బీసీనండి. మరి బీసీ లెక్కలనే మాట్లాడినా సార్. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే అసలు సార్ ఒకటి ఏంటంటే, నేను అడిగిన క్వశ్చన్ నా సొంత కొడుకు ఒక్క విషయం సార్, నా సొంత కొడుకు లేదా నా సొంత అన్న నా శత్రువు పంచన చేరినప్పుడు నేను వాళ్ళని కూడా లెక్క పెట్టను అంతే. అంటే ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే, బీసీ బిడ్డలు ఆ పార్టీలో ఉంటే వాళ్ళని కూడా వ్యతిరేకిస్తారు మీరు. వ్యతిరేకించాలండి. మరి ఇప్పుడు నవీన్ యాదవ్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఆయన ఎవరండి? ఆయన నాకేం పరిచయం అండి వ్యతిరేకించడానికి? నా శత్రువా అండి? నాకు బంధువా అండి? బిడ్డ బీసే మీ బీసీ కానీ మా శత్రు సంఖ్యలో అని నాకు ఈడ మీరు పక్కదారి పట్టిస్తారు. ఈడ నవీన్ యాదవ్ కు 42% రిజర్వేషన్లకు ఎలాంటి సంబంధం ఉంది? ఏం సంబంధం లేదే. నవీన్ యాదవ్ ఒక బీసీ. నేను ఒకటే అడుగుతున్నా మీ న్యూస్ ద్వారా, నవీన్ యాదవ్ ఎన్నడన్నా ఎన్నికలకు ముందు నేను బీసీ రిజర్వేషన్ కావాలని ముఖ్యమంత్రి తుప్పాడా? 3-4 సార్లు ఎన్నికల్లో ఏమని పోరాడుతూనే ఉంటారు. ఏంటి పోరాడతాడు? బీసీల కోసమా? బీసీల కోసం అంటే బీసీ లెక్కలు మాట్లాడతలేరా మీరు? ఎవరు అయితే ఈసారి నేను ఒక విషయం అడుగుతా. మీరు తప్పించట్లా, నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నా. సరే పార్టీ నాయకులు చూసే ప్రజలారా, పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మౌత్ పీస్ లాగా కనిపిస్తున్నారు. సరే మీరన్నా మీకు ట్యూనిస్ జర్నలిస్ట్ లాగా కనిపిస్తున్నా, మీరే గమనించాలి. సరే సంతోషం, వాళ్ళు గమనించారు. నన్ను అసలు మాట్లాడి నీవు ఎక్కడ తిరిగి బీజేపీ మీద దుమ్మెత్తిపోయాలని చూస్తున్నావు. అంటే నేను బీజేపీని తిరిగితే నువ్వు కడుపు నిండా కమ్మగా హాయిగా నవ్వుకుంటూ కూర్చోవాలనుకుంటున్నావు. లేదండి మీలో గురించి మాత్రమే మాట్లాడుతున్నా. కానీ కాంగ్రెస్ పార్టీ అంటున్నావు, బీజేపీ పార్టీ అంటున్నావు, వాళ్ళందరినీ నీవు అడిగితేనే మీరు అడిగినందుకే నేను నా క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. మీరు క్వశ్చన్ వేస్తారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పిసిసి ప్రెసిడెంట్ ఏ నేత? బీసీ నేతనా కాదా? బీసీ నేనా? సంతోషం. అండ్ బీజేపీ పార్టీ రామచంద్రరావు గారు ఏ నేత? అగ్రకులం బ్రహ్మ. సంతోషం. అండ్ బీఆర్ఎస్ పార్టీ వెలమ. ఇప్పుడు అగ్రవర్గాలకు ఎవరు చోటు ఇచ్చారు, బీసీలకు ఎవరు చోటు ఇచ్చారు? ఒక విషయం చెప్తా సార్, నేను తప్పుగా అనుకోకండి. మీరు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారు కదా, మీరు గ్రామీణ ప్రాంతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొన్నారు, మీకు అనుభవం కూడా ఉంది. రెండోది, మీరు ఒక్కసారి పాల్గొన్నారు కానీ పలుసార్లు పరిశీలన అయితే చేశారు క్షుణ్ణంగా. ఇప్పుడు కూడా వార్డు నెంబర్ వచ్చి పార్లమెంటు మెంబర్ వరకు ఒక జర్నలిస్ట్గా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఒక ఎస్సీకో బీసీకో ఓ సర్పంచ్, ఎంపీ, జెడ్పీటీసీ రిజర్వేషన్ వస్తే ధర్మాతలను గెలవనిస్తున్నారు అగ్రకులాల వాళ్ళ విశ్వాస కుక్కలనే గెలిపించుకుంటున్నారు. ఆ విశ్వాస కుక్కలు ఎవరు అర్థం చేసుకోవాలి. ఆ విశ్వాస కుక్కలు ఎవరు? ఇంకా మీరే అర్థం చేసుకోవాలి. మీరు చెప్పండి. భయమా? నేను ఒకటే చెప్పడానికి భయమా? నేను ఒకటే అడుగుతున్నా. మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా పద్ధతి గల వ్యక్తి. ప్రతిసారి ఏమన్నాడంటే, మేము 42% రిజర్వేషన్లో బీసీలకు ఇచ్చినాకనే ఎన్నికలకు పోతాం అన్నాడు. వాస్తవం. ఆయన ఈ విషయంలో ఒప్పుకుంటాను నేను. ఇంకో విషయం కూడా చెప్తా. బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్నాడా పొన్నం ప్రభాకర్ గారు, ఆయనకు బీసీ లేదు, గోసీ లేదు, అంతా ఆయన ఒక వెరైటీ స్టైల్. అంతా మాస్ లీడర్ అనుకుంటున్నాను, మాస్ లీడర్ కూడా. నాకు ఇక్కడ మీ మాటల్లో అసలు బీసీలను గౌరవించుకోవడం కూడా కనిపించట్లా. మీరు ఎట్లా? నేను మహేష్ కుమార్ గౌడ్ గారిని 100% ఆయన మాటలను స్వాగతిస్తున్నా. కానీ మొన్నటికి మొన్న ఏమన్నాడంటే, ఇంకా కోర్టు ఎట్లా చెప్తే ఎట్లా ఇట్లా అంటున్నాం. మీరు పోరాడాలండి. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క విషయం నేను మొత్తం చెప్పిన, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద పోరాడాలి. ఈ తెలంగాణ రాష్ట్రం మీకు 8 మంది సపోర్ట్ చేస్తారా? 100%. మరి మొన్న ఏమంటారు, నెల రోజుల కింద ఒక ఉద్యమం చేసిన, మరో తిరుగుబాటు తీసుకొస్తాం, మళ్ళీ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అన్న ఆర్ కృష్ణ అన్న. ఎలక్షన్స్ జరుగుతుంటే ఆ ఎలక్షన్ స్థానిక ఎన్నికలను పక్కన పెట్టేసి జూబ్లీహిల్స్ ఎన్నికల బైపోల్స్ కోసమే మాత్రమే వాళ్ళు ఒక వ్యూహాన్ని రచించినప్పుడు ఆ వ్యూహంలో భాగంగా మీరు ప్రవర్తించారు. మీరు దాన్ని తీసుకుపోయి కాటిలా కాల్చేసి ఈరోజు మళ్ళీ స్థానిక ఎన్నికల గురించి మాట్లాడే అర్హత మీకుందా?
కాదు ఇప్పుడు ఆర్ కృష్ణన్న గారు ఏమన్నా ప్రచారం చేసిందా? ఆర్ కృష్ణ కోర్టు ముందర అయిపోయిండు, తెలంగాణ ఉద్యమం నడుస్తుంది, నడుస్తూనే ఉంది. ఇంకేడా స్థానిక ఎన్నికలను పక్కన పెట్టేసి బైపోల్స్ జరిగినాయి, జూబ్లీహిల్స్ బైపోల్స్ మీద అందరు ఫోకస్ పెట్టారు. దాని గురించి ఎవ్వడు ఆర్ కృష్ణ గారు ప్రచారం చేసిందా? ఈ 15 రోజులు జరిగింది. ఎవరన్నా మాట్లాడిండ్రా? అందరూ మాట్లాడారు. అందరూ మాట్లాడారు. నాకేడ కనిపించాలి. ఆర్ కృష్ణ మాట్లాడాను, జాదుల చిన్న మాట్లాడాను, మా భర్త కృష్ణ మాట్లాడాను, మేము మాట్లాడినాం. అది కనిపించింది మొత్తం జూబ్లీహిల్స్ బైపోల్స్ మీద నడిచిందన్న. లేదు సార్, లేదు సార్. మీకంతా నరాన తరతరాలుగా కాంగ్రెస్ వాది ఉన్నట్లున్నారు మీరు. పచ్చకామెలకు మీరు ఏం మాట్లాడతారు సార్? నేను చెప్పిన దగ్గర వినండి. మీరు మధ్యలో ఎందుకు వస్తారు? మీరు ప్రశ్నలు అడుగుతారా లేకపోతే నేను మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నా? నాకేం అర్థం అవట్లేదు. అట్లా కాదండి, మీ మాట తీరు ఎట్లుందంటే మీరు ప్రశ్నించినట్లేదు, నేనేదో ప్రశ్నించినట్లు, మీరేదో నాయకుడు అయ్యి నాకు ఇంటర్వ్యూ ఇస్తున్నట్టుంది. నేను ఒకటే చెప్తా, గతం 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 గతం. ఈరోజు మధ్యాహ్నం తర్వాత మంత్రివర్గ భేటీ ఉంది, స్థానిక సంస్థల ఎన్నికల దాని మీద క్యాబినెట్ మీటింగ్ ఉంది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని T9 న్యూస్ ద్వారా ఒకటే కోరుతా ఉన్నా, సార్ ఆగండి, ఇంకా సంవత్సరమైన ఆగదాం. స్పెషల్ ఆఫీసర్లో పాలన తాగాను, బాగానే ఉంది గ్రామాల్లో. కాకపోతే ఏంటంటే బాగానే ఉంది, అభివృద్ధి జరుగుతుందా? అభివృద్ధి చెందుతలేదు కానీ మంచి దండగలు కట్టి తప్పింది జనాలకు. పండుగ చేసుకునే వాళ్ళు కరువైరా, దండగలు తప్పింది, నిధులు రావట్లేదు. తెలంగాణ ఉద్యమం కోసం 28 రోజులు సకల జనుల సమ్మె చేస్తే బస్సులు అన్నీ ఆగిపోతే ఆగమై భరించాం. ఆకలి కొన్నాం, దూప కొన్నాం, దప్తి కొన్నాం. మా అక్కల చెల్లెల కాన్పుల కోనిక బస్సులు లేక, టైంకు ఆటోలు లేక, రోడ్లు బంద్ అయ్యి మార్గ మధ్యలో చచ్చిపోయారు. ఎంతోమంది బాలింతలు చచ్చిపోయారు, పసిపిల్లలు చచ్చిపోయారు, సరైన సమయంలో వైద్యం అందక వృద్ధులు చచ్చిపోయారు. అయినా భరించుకున్నాను. ఎందుకు తెలుసా? ఒకటి పోగొట్టుకుంటేనే ఇంకోటి వస్తుంది. వాసన కాదండి. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఏం చేయాలంటే, ఈరోజు ముఖ్యమంత్రి గారు తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితమ్మ గారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆమె కూడా 1990లో 3 నెలలు ఢిల్లీలోని తిష్ట వేసి పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన మీద గొంత మీద కత్తి పెట్టిందో లేకపోతే కాలు పట్టుకున్నదో జుట్టు పట్టుకున్నదో ఏం జరిగిందో కానీ తమిళనాడు రాష్ట్రాన్ని ఆర్టికల్ పెట్టినట్టు సోది చెప్తున్నట్టు అనిపిస్తుంది. మొత్తం అదే సంత చెప్తారు కానీ సబ్జెక్ట్ మాట్లాడతారు. అరే సబ్జెక్ట్ కాదా? రిజర్వేషన్ ఎట్లా రావాలి? సబ్జెక్ట్ కాదా? నేను అదే అడుగుతున్నా. నేనేం చెప్తున్నా అండి, కావాలంటే ఏం చేద్దాం, ఏం చేయాలంటే ఒకటి సార్, మీరు మీరు కాంగ్రెస్ మైకి లాకుండా కండి, రాజ్యాంగ సవరణ జరగాలి. రాజ్యాంగ సవరణ జరగాలి. ఎక్కడ జరగాలి? పార్లమెంట్లో జరగాలి. పార్లమెంట్లో ఎవరున్నారు? బీజేపీ ప్రభుత్వం ఉంది. బీజేపీ ప్రభుత్వం చేస్తే మంచిదే కదా. కులగణన జనగణన సెప్టెంబర్లోనే ఒక్కటి సార్. ఈరోజు నేను మీ స్టూడియోకి రావడానికి ముందు 1 గంట ముందు మీకు ఫోన్ చేశానండి. మీరు ఎప్పుడు మీరు రండి 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 చాలాసార్లు వచ్చారు. నేను ఈరోజు ఫ్రీగా ఉన్నానండి, మరి రావచ్చా అంటే, రండి అన్నగారు, వెల్కమ్, మీకోసం నేను వెయిటింగ్లో ఉన్నా, అన్ని పనులు బంద్ పెట్టుకుంటాను. నేను అడిగితేనే మీరు టైం ఇచ్చింది, నేను అడగకుంటే ఏం టైం అయిపోదురు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 8 మంది ఎంపీలను ముఖ్యమంత్రి గారు సిద్ధంగా తయారు చేసి, ఈయన పూటకోసారి ఢిల్లీ పోతాడుగా, రాహుల్ గాంధీ గారిని కలిసి, సార్ మీరు మా జడ్చర్ల గడ్డ మీద, మా జడ్చర్ల నియోజకవర్గం సిగ్నల్ గడ్డ మీద ఆ మాయతో 42% దియేగా అన్నావు. ఆడవాడు కృష్ణయాదవ్ ఆయన ఉండేది, ఆడు బీసీ జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు, ఇంటర్వ్యూ అదే గడ్డ మీద ధర్నాలు చేస్తున్నాడు. రాహుల్ గాంధీ గారు ఏడు హామీ ఇచ్చారో ఆయన మీరు ఏడు హామీ ఇచ్చారు, ఆయన లొల్లి పెడుతున్నారు సార్ బీసీలంతా. కాబట్టి ఆడ రాష్ట్ర నాయకులు వస్తున్నారు, మన అధికార పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇయ్యకపోతే జనంలో తిరగనీయరు సార్, మన ఎమ్మెల్యేలను తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ఈసారి ఓటు లేదు, నా నోటు లేదు, నా చోరీ లేదు. బీఆర్ ప్రజల గురించి మాట్లాడకండి. పార్లమెంట్లో వాళ్ళకి బీజేపీ నచ్చింది, ఓటు వేసుకున్నారు. మీరు చేయాల్సింది ఒకటే సార్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బతికి బట్టగట్టాలంటే మన ఇండియా కూటమి పార్లమెంటు సభ్యులందరితో కలిపి ప్రైవేటు బిల్లు పెట్టండి, కేంద్రం మీద ఒత్తిడి తీయండి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే ఇక్కడున్న కీలక పాత్ర కేంద్ర ప్రభుత్వంలో, సంకీర్ణ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న చంద్రబాబు నాయుడు గారు కూడా మద్దతు ఇస్తాడండి బీసీ బిల్లుకు. అక్కడ నితీష్ కుమార్ మద్దతు ఇస్తాడు. వీళ్ళందరూ మద్దతు ఇచ్చే వరకు కేంద్ర ప్రభుత్వం సచ్చినట్టు దిగొచ్చి
రాజ్యాంగ సవరణ చేస్తుందండి, ఎందుకు చేయదు? మీరు అడిగితే కదా. ఇవన్నీ మాట్లాడి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆర్ కృష్ణన్న జాతీయ అధ్యక్షుడు, ఎస్, బీసీ సంక్షేమ జాతీయ ఎస్. అధ్యక్షుడు. మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఆయన బీసీ బిల్లు గురించి మాట్లాడాడు? ఎప్పుడు మాట్లాడలేదు. ఈడ మాట్లాడుతున్నాడు. ఈడ ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంది, మీరు కూడా సపోర్ట్ చేయండి అని చెప్పేసి అక్కడ ఉన్న మీకు విషయం చెప్పున్నా, అంటే మీ దాకా రాలేదు. అక్కడ కులగన నేను ప్రత్యక్ష సాక్షినండి. ఎన్ని రోజులు అవుతుంది? మొన్న హైదరాబాద్ 20 రోజుల కింద బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖ అధ్యక్షుడు, రాష్ట్ర కమిటీ మొత్తం వచ్చారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమాన్ని మేము స్ఫూర్తిగా తీసుకుంటాం. స్ఫూర్తిగా తీసుకొని కొంచెం వాటర్ తీసుకోండి. స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా లొల్లి పెడతామని చెప్పారు. లొల్లి స్టార్ట్ చేసిరు అక్కడ. ఎప్పుడు నడుస్తూ ఉంది ఆడ. ఓకే, ఇప్పుడు ప్రజెంట్గా అన్న మీ యొక్క బీసీ రిజర్వేషన్ కోసం 42% మీ యొక్క అంటే మన యొక్క ఇప్పుడు మన యొక్క బీసీ రిజర్వేషన్ కోసం ఇప్పుడు కవిత గారు కూడా మద్దతు ఇస్తున్నారు. దాన్ని ఏమంటారు? ఒక విషయము, గతంలో ఒకసారి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నేను గొంగళ పురుగును కూడా ముద్దాడుతా అన్నారు కేసీఆర్ గారు. ఇప్పుడు ఈ ఉద్యమంలో ఎవరు కలిసి వచ్చినా మేము స్వాగతిస్తామండి. ఎందుకంటే ఉదాహరణ, వాల్మీకి గారు రామాయణం రచించారని చెప్తా ఉంటారు. కానీ వాల్మీకి రామాయణం రచించడానికి ముందు ఇంకొకలాగా చెప్తారు ఆయన గురించి. అంటే ఒక వ్యక్తి ఏమి తెలియనప్పుడు అనాగరికుడు, తెలిసిన తర్వాత నాగరికుడు అవుతాడండి, మార్పు వస్తుంది. మరి ఆమె అధికారం కోల్పోయిన తర్వాత బీసీలు అధికి రావచ్చు, బీసీలకు చేయాలని చిత్తశుద్ధి రావచ్చు, స్వాగతిస్తాం. దాంట్లో తప్పేముందండి? సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు మేల్కొన్నదేమో సార్. నేనేమంటున్నానంటే వాస్తవం కూడా ఒక మాట మీరు అడిగినాను, నేను చెప్తా. 42% రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికలలో ప్రకటించడాన్ని, కాంగ్రెస్ పార్టీ ప్రకటించడాన్ని స్వాగతిస్తామండి, స్వాగతించినాం మేము. అది అధికారంలో, ఎందుకంటే కేసీఆర్ గారు 34% ఉన్న రిజర్వేషన్ను 22.7% తగ్గించి 18% అమలు చేసింది పచ్చి నిజం. కానీ కేసీఆర్ గారు బీసీల మీద కోపంతోన తగ్గించలేదండి. సుప్రీంకోర్టు ఏదైతే 50% సీలింగ్ దాటొద్దన్నదో తగ్గించినోడు మంచోడు, ఆయన తగ్గించలేదండి. 50% సీలింగ్ విధానానికి సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి తగ్గించడం జరిగింది. దాంట్లో కేసీఆర్ అన్యాయం చేసిందండి. కేసీఆర్ అన్యాయం చేసిండు. 22.7% నుంచి 18% వచ్చి బీసీలకు అన్యాయం చేసిండు. కేసీఆర్ గారు నమ్మించి మోసం చేసిండు బీసీలను. అయితే రాహుల్ గాంధీ గారు వచ్చి మేము 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పిండ్రండి, స్వాగతించినాం. బీసీ విద్యార్థులకు ర్యాంకులతో సంబంధం లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు కూడా మేము అందిస్తాం. నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువు చదవడానికి మేము అవకాశం కల్పిస్తాం. పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తామని చెప్పినండి. ఉన్న ఫీజు రీయింబర్స్మెంటే సకాలంలో విడుదల కావడం లేదు. పూర్తి స్థాయి ఆమె అటకెక్కింది. 42% రిజర్వేషను అసెంబ్లీలో బిల్ పాస్ చేయడాన్ని విపక్ష పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు కూడా స్వాగతించినాయి. బీసీ జాగృతి సేన ముందుండి స్వాగతించింది. మేము అనుకూలంగా కూడా మా సొంత యూట్యూబ్ ఛానల్లో కూడా మేము గవర్నమెంట్కి అనుకూలంగా కూడా స్వాగతిస్తూ మేము మాట్లాడినాం. పబ్లిక్ డొనేషన్లో వీడియో కూడా విడుదల చేసినామండి. అయితే మేము ఏమంటున్నామంటే, మీరు తెచ్చిన ఆర్డినెన్స్ చెల్లదని అది తెలుసండి. ఎందుకంటే గతంలో తమిళనాడులో డిఎంకే అన్న డిఎంకే పార్టీ ఉద్యమిస్తే బాగుంటుందేమో. మరి ఉద్యమిస్తున్నాం, కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? పార్టీలకు అనుకూలంగా ఉద్యమిస్తున్నారు లేదండి. అయితే ఇప్పుడు రాజకీయాలు జోలుకోకుండా ముఖ్యమంత్రి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే గతం ఇప్పుడు త్వరలోనే శీతాకాల పార్లమెంటరీ సమావేశాలు ప్రారంభమవుతాయి. 3 దినాలకు ఒకసారి ఢిల్లీ వేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళాలండి, వెళ్ళాలి. కేంద్ర ప్రభుత్వం సంప్రదించాలి. కేంద్రం నుంచి రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమైనా నిధులు రావాలంటే వెళ్ళాల్సి వస్తుంది, తప్పదు. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళిన దాన్ని మేము తప్పుపట్టడం లేదు. కానీ మేము ఒక్కటే కోరుతా ఉన్నాం, ఏంటంటే రాహుల్ గాంధీ గారితో చర్చించండి. ఇక్కడ ఉన్న 8 మంది పార్లమెంటు సభ్యులు, అక్కడ ఉన్న వాళ్ళంతా కలిపి, మీ ఇండియా కూటమి సభ్యులంతా కలిపి 240 దాకా అవుతారు కదా. కనీసం వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రైవేట్ బీసీ బిల్లు పెట్టండి. అప్పటి వరకు ఎన్నికల్లో ఈరోజు మంత్రివర్గ భేటీ ఉంది కదా, దాన్ని వాయిదా వేయండి. ఎన్నికల నిర్వహణను వాయిదా వేయండి.
మీ పార్టీ పరంగా ఇస్తే చెల్లని రూపాయి అవుతుంది అది. పార్టీ పరంగా రిజర్వేషన్ చెల్లదు, వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి ఇన్నాళ్ళు ఆగినాం. ఇక పార్లమెంట్ సమావేశాల కోసం విషయం అర్థమవుతలేదనా, తెలియక అడుగుతున్నా. ఇప్పుడు ఎవరో అగ్రవర్గాలు 2-3 పోయి వాళ్ళు కేసులు వేసేసి ఇది ఆపండి అని చెప్పినప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉన్న బీసీలు దాంతోపాటు ఇతర సామాజిక వర్గ సమీకరణాల దృష్టి అందరినీ తీసుకొని అందరూ కలిసి మాకు మద్దతు ఇవ్వండి అని మీరందరూ కేసులు ఎందుకు వేయరు సార్? మా కృష్ణనగర్ వేసిండండి. కృష్ణనగర్ కేసు ఒక్కడే బీసీనా? జాదుల సిన్న వేసిండు. ఇంకా చాలా మంది వేసారు. ఇంకా చాలా మంది వేసారు. ఇంకో విషయం మీకు విషయం కూడా చెప్తాను. ఆ రోజు కోర్టు ఏం అడిగిందంటే, మీరు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో 42% పెంచుతూ జీవో 9 తీసుకొచ్చారు. ఎంపీటీసీ ఎన్నికల్లో బీసీలకు 42% పెంచుతూ జీవో 41 తెచ్చారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో 42 జీవో తెచ్చారు. సరే, ఓకే అండి. ఈ జీవో ఏ ఆధారంగా తీసుకొచ్చారని ప్రభుత్వ తరపు లాయర్ని అడిగిందండి కోర్టు. ఆగండి, మీతోటి ఏమన్నా లెక్కలు ఉన్నాయా? బీసీల జనాభా లెక్కలు ఏమన్నా ఉన్నాయా మీతో అడిగిందండి. పెట్టలేదండి. పబ్లిక్ నిజంగా ఇప్పటి కూడా చెప్తా ఉన్నా, గతంలో ఇంకో సర్వే నిజంగా మీరు చేసిన సర్వేలో నిజాలు ఎందుకు బయటకు ప్రకటించడం లేదు? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక బీసీ కులమే కాదండి, అన్ని కులాలు చేసిన లెక్క ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ దగ్గర స్టిక్కర్ వేయండి. ఈ ఊర్లో ఇన్ని కులాలు ఉన్నాయి, ప్రతి కులానికి ఇంత జనాభా ఉంది, ఈ కులంలో ఇంతమందికి బైకులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, ఇంతమందికి పొలాలు ఉన్నాయని బయటేయండి. జిల్లాల వారిగా, మండల వారిగా, గ్రామాల వారిగా ప్రకటించండి. మొత్తగా చెప్తా, మీరు ప్రకటిస్తే రాజ్యం ఏమైనా చేతులు ఉంది, సంపద ఎవడు సృష్టిస్తున్నాడు, దాన్ని ఎవడు అనుభవిస్తున్నాడు, మెజారిటీ ఓటర్లు ఎవరు, పాలకులు ఎవరు, బయట పడిపోతుంది కదండి. నేను కాదనట్లా, ఎందుకు చేయరండి? మళ్ళీ నేను క్వశ్చన్ అడుగుతా, అదే క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ అడుగుతా. ఇప్పుడు అదే కులగణన చేసి ఆ లిస్ట్ ఏది బయటికి పెట్టకుండా ఉన్న వాళ్ళను కూడా జాడిచిదంతా కింద పడ్డట్టుగా తీసుకుపోయి 18కి 25%కి లేకపోతే 22%కి వాడేసినప్పుడు ఎవరు వాడేసారు? ఒక గొంతుక కూడా ఎవరు వాడేసారు? మీరే పెరిగా ఇందాక కేసీఆర్ గారు. అయితే అందుకనే కదా సార్ మేము ప్రజాక్షేత్రంలో కేసీఆర్ ను ఓడించినమా లేదా? ప్రజాక్షేత్రంలో కేసీఆర్ ను ఓడించి ఇప్పుడు 2023లో జరిగిన నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా. ఓడించినప్పుడు ఈ పార్టీ మీకు సపోర్ట్ చేసినప్పుడు ఈ పార్టీకి మద్దతుగా నిలబడి ఈ పార్టీ తరపుకెళ్ళి అదే ఉద్యమం ఎందుకు చేయట్లేదు? పార్టీ తరపున ఎందుకు చేస్తామండి? మేము తరపున కాదండి, మద్దతు ఇవ్వమన్నాను. 100% ఇస్తున్నాం కదండి. మద్దతు ఇప్పటి కూడా సీఎం అని చెప్పేసి. అవునండి, ఇప్పటి కూడా చెప్తా ఉన్నాం. సొంత ఇలా సొంత కాదు సొంత మనిషి అరే మా సొంత జిల్లాలో ముఖ్యమంత్రి సంతోషమే. మరి నువ్వు కానీ నేను ఒకటి అడుగుతున్నా సార్, తమ్ముడే పేకాటనే. ముఖ్యమంత్రి గారు చేయాల్సిన పని చెప్తున్నా, ఆయన చేయాల్సిన పని అసెంబ్లీలో చేసిందండి. ఓకే, సంతోషం, స్వాగతించడం. మా అమాయకులు పాలన నేలపాలు కూడా చేశారు చాలా మంది అమాయకులు. అరే నెత్తినవారు కొట్టుకున్నా, ఇది అమలు కాదురా, ఇది ఎట్లుంటుందంటే రేపు నేను కారు తెచ్చుకుంటా అని మన ఇంట్లో కూర్చొని అనుకుంటే కాదు, ఆ బయటికి వెళ్ళి డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకోవాలి కారు. ఉద్యమిస్తే అవుతుందని మేము అంటున్నాం. ఉద్యమిస్తున్నాం కదండి, ఉద్యమాలను అంచివేస్తున్నాండి అగ్రకుల పార్టీల నుంచి. ఒక పెద్ద మనుషులు కొంతమంది చెప్పారు, ఆర్ కృష్ణ గారు పెద్ద మనుషులు, అందులో మీలాంటి వాళ్ళు. ఓకే, తెలంగాణ రాదు 70 సంవత్సరాలుగా పోరాడిన తెలంగాణ ఈ రోజు ఎందుకు వస్తుంది అంటే, పట్టు విడవకుండా పోరాడితే తెలంగాణ వచ్చేసింది, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డది, 12 సంవత్సరాల నుంచి నడుస్తుంది, ప్రభుత్వాలు చేంజ్ అవుతున్నాయి. అదే ఉద్యమం ఇక్కడ బీసీ రిజర్వేషన్లలో వస్తే కూడా యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. ఎందుకు రాదనేది మీరు క్వశ్చన్ చేయాలి, ఆన్సర్ చేయాలి. అంటే మీరు స్టూడియోలో కూర్చొని చూస్తూ ఉన్నారు, మీరు స్టూడియోలో కూర్చొని ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు, బీసీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తూ ఉన్నారు, మీరు అక్కడ వైపు చూస్తలేరు. మీరు ఎప్పుడైనా సరే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అగ్రకులాల చేతిలో ఉంది కాబట్టి అది మా ఉద్యమాలను చూపించడం లేదు. ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, శాటిలైట్, బ్రాడ్కాస్టింగ్, ఈ పేపర్, కీ పేపర్, వెబ్సైట్, డిజిటల్, యూట్యూబ్ అన్నీ ఉన్నా కానీ సోషల్ మీడియా కూడా వాలెట్ గా ఉంది. సోషల్ మీడియా అందులో కూడా బీసీలు ఉన్నారు. మరి సోషల్ మీడియాను మీరు గమనిస్తలేరేమో, అంటే మీరు ఏమైనా అగ్రకులాల వాట్సాప్ గ్రూపులలో ఉన్నారేమో. సోషల్ మీడియాలో దుమ్ము రేగుతుంది, భరాత్ అవుతుంది బీసీ ఉద్యమం. కనిపించట్లా. కర్ణాటక, మొన్న కర్ణాటక వాళ్ళు ఆర్ కృష్ణన్న దగ్గరికి వచ్చారు, ఆంధ్రప్రదేశ్లో వచ్చారు, మహారాష్ట్రలో వచ్చారు,
చెప్తా వినండి. వచ్చి తినిపోయారు. ఉత్తరప్రదేశ్లో వచ్చారు వచ్చి తినిపోయారు. సార్ మీరు చేస్తున్న ఉద్యమం ఈ దేశానికి దిశ చూపిస్తుంది, దయచేసి ఆ చిట్కులు ఏందో మాకు చెప్పండి అని వచ్చి 2 గంటలు ఆర్కృష్ణ ఇంట్లో కూర్చొని చర్చించిపోయారు వాళ్ళు. ఇప్పుడు రండి సార్, కర్ణాటక రండి, మహారాష్ట్ర రండి, ఉత్తరప్రదేశ్ రండి అని పిలుస్తా ఉన్నారు. సమావేశం పెట్టేసి మాట్లాడినప్పుడు కాదు అయ్యా, గతంలో ఇదే కేసీఆర్ సారు ఎవ్వడు దేకకుంటే అక్కడ కుల సంఘాలని ఎవ్వడు దేకలే, అప్పుడు దేకిరా ఎవ్వడు దేకలే, ఉన్న మాటలే మాట్లాడండి, లేని మాటలు ఎందుకు సృష్టిస్తారు? అప్పుడు ఏమన్నా దేకినా మందకృష్ణ మాదిగని దేకిరా లేకపోతే ఆర్ కృష్ణ నన్ను దేకిరా? ఎవరు దేకలే, తెలుసు. ఇప్పుడు మిమ్మల్ని చట్టసభల్లో పిలుస్తున్నాడు, అసెంబ్లీకి మాట్లాడతలేరా? ఆడ గొల్లలో ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి గొల్లలో పిల్లానికి సీట్ ఇస్తే నా బుట్టలో పడుతుంది ఒక సీట్ అని ఇచ్చిండ సార్. సరే, మీరు అన్నట్టే మాట్లాడదాం. మీ జూబ్లీహిల్స్ ఎన్నికల గురించి పాయింట్స్ మాట్లాడాలి. జూబ్లీహిల్స్ ఎన్నికల గురించి మాట్లాడదాం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మొన్న మీ యొక్క బీసీ బిడ్డని ఒక మాట అన్నాడు ఎమ్మెల్సీ గారు. ఆయన మాట్లాడే విధానం ఏంటంటే, వాళ్ళు మొత్తాన్ని ఏమంటారు, ఈ యొక్క డిపార్ట్మెంట్ మొత్తం తోడు తీసుకున్నారు, మంత్రులందరూ వచ్చి పనిచేసారు, సీఎం వచ్చి పనిచేసారు, లేకపోతే పార్టీ నేతలు వచ్చి పనిచేసారు, కార్యకర్తలు వచ్చి పనిచేసారు, ఎమ్మెల్యేలు పనిచేసారు. చేయకూడదా? ఎందుకు చేయాలి? ముఖ్యమంత్రి ఏమో రాజకీయ నాయకుడా, ఒక కార్యకర్తనా? ప్రజలకు బాధ్యతలు చూసే ముఖ్యమైన పదవులు ఉన్న వ్యక్తి ప్రజాపాలన గాడి కొదిలేసి ఎన్నికల్లో తిరగాలనా? మేము జాగృతి సేన తరఫున గతంలో ఆర్టికల్ రాసినాం, ఇప్పుడు కూడా మేము ఎన్నికల కమిషనర్ గారికి మెమరాండం ఇవ్వబోతా ఉన్నాం, ప్రధానమంత్రి గారిని కూడా త్వరలోనే కలవబోతా ఉన్నాం. దయచేసి ఎవరైనా సరే సార్వత్రిక ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పార్లమెంట్ కానీ అసెంబ్లీ గారు జరిగినప్పుడు అందరూ పాల్గొనొచ్చండి. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎన్నికల పొడి చేయడం తప్పేనండి, తప్పే. ఆ రోజు ముఖ్యమంత్రి ఆ రోజు మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవదండి. ముఖ్యమంత్రి ఉన్నందుకు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను గుప్పెట్లో పెట్టుకున్నందుకే గెలిచింది. ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి చేసింది అదే పని, లేకపోతే గెలిచేది కాదు. ఓకే, సంతోషం. ఇప్పుడు గెలుపు కోసము వాళ్ళు పోరాటం యోధులుగా మాట్లాడినప్పుడు, తయారైనప్పుడు ఇదే కేటీఆర్ గారు, ఇదే కేసీఆర్ గారు, ఇదే హరీష్ రావు ఒక వీడియో కూడా రిలీజ్ చేయలేదు. కేసీఆర్ అంత పార్టీ మొత్తం అంత వ్యతిరేకం అన్నట్టు. సార్, నేను ఆ పార్టీ గురించి మాట్లాడాను. నాకు టీఆర్ఎస్ వినండి, ప్రధాన ప్రతిపక్ష నేత పార్టీ గురించి మీరు మీడియా ప్రశ్నించాలండి, మేము మాకు అవసరం లేదండి. మేము ఇగో నవీన్ యాదవ్ సీట్ ఇస్తే మీకు నవీన్ యాదవ్ ఒట్టిపోయిన బోర కాడ మేము కావాలి కూసామండి. 7 నీళ్ళు దుంకుతున్నా అన్నీ కావాలి కూర్చోం. ఒట్టిపోయిన బోర కాడ మేము కూర్చొని కాలయాపన చేసినంత అమాయకులు గారు బీసీలు. మాకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో హామీ ఇచ్చిండండి. అధికారంలోకి వచ్చాను. కవిత గారికి ఆర్ కృష్ణ సపోర్ట్ ఉంది అండి. ఆర్ కృష్ణ సపోర్ట్ లేదండి కవిత గారికి. కవిత గారు వచ్చి మీరు మా నాన్న వయసు సమానులు, సమాన వయస్కులు, మా నాన్న మీరు కూడా నాకు తండ్రి లాంటి వారు, నేను కూడా బీసీల కోసం మాట్లాడుతున్నా అంటే, చూడు బిడ్డ, ఎవరు మాట్లాడినా సంతోషిస్తా. నేను ఏదైతే బీసీలకు రాజ్యాధికారం కావాలని పోరాడుతున్నా దాంట్లో మీరు కూడా వచ్చి కలిసిపోతుంటే సంతోషం అమ్మ అని చెప్పాను. సరే, మీరు పాయింట్స్ మాట్లాడారు, ఇంతసేపు మీరు మొత్తాన్ని పార్టీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ప్రజలు చూస్తున్నారు, ప్రేక్షకులు చూస్తున్నారు, నేను చూస్తారు, కానీ వాళ్ళకి తెలుసు ఎవరేం మాట్లాడితే ఎవరేమో. కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా ఉంది సార్? కాంగ్రెస్ పార్టీ పరిపాలన నిజం చెప్పాలంటే వాళ్ళు ఏం చేసిరంటే అనుభవం లేనితోటి అలవిగాని హామీలు ప్రకటించారండి. దానికి బడ్జెట్ సమకూర్తలే. ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది. ఎందుకంటే ప్రజలు ఏందండి అమాయకులు. ప్రభుత్వం ఏదైనా ఇస్తుంటే తీసుకొని సిద్ధంగా ఉంటారు. తండ్రి పాత్ర కదా ప్రభుత్వం. ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఎట్లా అంటారు? జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచింది కదా సార్. ఒక విషయం చెప్తా, జూబ్లీహిల్స్ ఎన్నికల గురించి నేను లోతుకోను, ఎందుకంటే నేను రాజకీయ నాయకుని గాను. నేను మీ స్టూడియోకు జూబ్లీహిల్స్ ఎన్నికల ఎట్లా జరిగింది, ఎవరు ఎందుకు గెలిచిర్రు, ఎవరెందుకు ఓడినని విశ్లేషణ చేయడానికి రాలేదండి నేను. సంఘ నాయకులు అంటే ప్రజా సమస్యల పరిష్కారం. అక్కడ ఉన్నది బీసీ బిడ్డలే అబ్బా. బీసీ లేరా? జూబ్లీహిల్స్ బీసీలు లేరా? వాళ్ళకి నీకు సంబంధం లేదా? రాష్ట్ర అధ్యక్షుడు అంటే జడ్చర్లకా, మహబూబ్ నగర్ కా, లేకపోతే ప్రధానమంత్రి కూడా మా బీసీ అయినా మేము ఒప్పుకుంటున్నామా?
జూబ్లీ హిల్స్ లో ఉన్న నాయకులకు జూబ్లీ హిల్స్ ప్రజలకు మీరు రాష్ట్ర అధ్యక్షుడు అవునా కాదా? అవును. మరి నేను దాని క్వశ్చన్ అడుగుతుంటే మీరు నేను ఎలక్షన్ ఏమంటామంటే బీసీల హక్కుల కోసం నేను అదే మాట్లాడుతున్నా పాయింటే మాట్లాడుతున్నా. చెప్పండి, ఉన్న పాయింటే మీరు చెప్పండి. చెప్పండి సార్. అదే ఆ జూబ్లీ హిల్స్ ఎన్నికల సంగతి మీరు మాట్లాడారు సార్. జూబ్లీ హిల్స్ ఎన్నికల సంగతి సార్ ఒకటి చెప్తా సార్. నువ్వు ప్రజల వ్యతిరేకంగా లేరంట పాలన గురించి అంటే అక్కడ గెలిపిస్తారు సార్. ఎందుకు గెలిపిస్తారంటే ఇంకా 3 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది. విపక్ష పార్టీలో గెలిస్తే కొద్దిగా వివక్షతోన నిధులు కేటాయించారు, మా అభివృద్ధి అయిపోతుంది. ఇక మంచి చూడు అధికార పార్టీకి ఓట్లు వేయాలని ఏమేవడో గుడ్డూడో గులాబీ కూడా పోనీ అని దయదలిచి ఏదో వేసారు తప్ప నవీన్ యాదవ్ గుడ్డోడు నవీన్ యాదవ్ అని అంటలేనండి. నేను నవీన్ యాదవ్ నేను బీసీ గోసి కాదండి మాట్లాడేది, బీసీ ఉద్యమాల గురించి మాట్లాడుతున్నాను. బీసీ ఉద్యమాల గురించి కావచ్చండి. మీరు ఎందుకు గౌరవించుకోవాలి? ఎవరిని? నవీన్ యాదవ్ నాకేం శత్రువా, సుట్టమా, లేక పరిచయమా, ఏమన్నా కలిసినామా మేము? ఆయన నాకేం శత్రువు అండి. మరి గౌరవించుకోవాలని నేను అంటున్నా. సరే, పరిపాలన గౌరవించడానికి ఏముంది? పరిపాలన గురించి చెప్పండి. గౌరవించడానికి ఏముంది? పరిపాలన గురించి చెప్పండి. ఏ పరిపాలన అండి? కాంగ్రెస్ పార్టీ చెప్పాను కదా, కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో మెజార్టీ ప్రజలు ఆగమవుతున్నారండి. మెజార్టీ ప్రజలు ఆగమవుతున్నారు. బీఆర్ఎస్ తో పోలిస్తే ఇప్పుడైతే ఆగమవుతారు. అప్పుడేమో నియంతృత్వ పాలన, అది నియంతృత్వ పాలన. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే ప్రజాపాలన అంటున్నారు. ఓడోడు తిక్కలేసి మంత్రి మాట్లాడతాడు, ఇది ఇందిరమ్మ రాజ్యం అంటాడు. రాజుల కాలం దాటిపోయి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది. ఇందిరమ్మ రాజ్యం ఎక్కడదండి? ఇంకా అంతే అంటారా? ఇందిరమ్మ రాజ్యం కాదు ఇది. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో నడుస్తా ఉన్నది. పరిపాలనలో ఎవరికి అనుభవం లేకపోవడం వల్ల అది తికిమికై వాళ్ళే కొట్లాడుకొని. ప్రజలకు ఏం లేదంటారా? ఏముందండి ఇక్కడ? ఫ్రీ బస్సా బాలేదా? ఫ్రీ బస్సా ప్రజలకు చేకూరదా? వద్దండి. ఏం ఉప్పు మిరపకాయకు రాదండి అది. ఇప్పుడు ఒక మాట అన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మా ఇంటి ఆడబిడ్డ, మీ ఇంటి ఆడబిడ్డ, అందరు ఆడబిడ్డలు రోడ్డు మీద ఏదో ఒక బస్సుల పీకులాడు. సైడ్ ట్రాక్ కాదండి, 119 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఇది చూపించకుండా, ఆ బస్సులన్నీ తిరిగి కనిపించకుండా ఒక్క బస్సులో వీకులాడితే కొట్లాడిండ్రు అని పెడుతున్నారు కదా. ఆ ఉప్పు ఈ యొక్క మీరు అన్నారు చూడండి, ఆ మహిళ వెళ్ళి వచ్చిన ఆ 20 రూపాయలతోటి మనకు ఉప్పు మిరపకాయ సేవింగ్ అవుతుంది కదా, తప్పేముంది? మంచిది. మీరు ఎట్లా అనుకుంటున్నారు? జనం ఇంకోలాగా అనుకుంటున్నారు. ఎట్లా సార్ ఏదని అనుకోవాలి. మాట్లాడి నన్ను పిలిచింది బీసీ రిజర్వేషన్ కోసం, బీసీ లెక్కల కోసం మాట్లాడారు. టార్గెట్ చేస్తున్నారు కాబట్టి లేదండి, పరిపాలన గాడి ప్రభుత్వ ఆస్తుల్ని సృష్టిస్తుంది. ఒకప్పుడు ప్రభుత్వ ఆస్తుల్ని మొత్తం తిన్నారు. కేసీఆర్ గారు ఉన్న భూములు వేలమేసిండు, ఈయన కూడా వేలమేనికే సిద్ధంగా అయ్యిండు. ఇంకా సంపద ఏడ సృష్టిస్తున్నారు సార్? హైదరాబాద్ లో వస్తున్నాయి కదా. ఆల్రెడీ ఏ సార్ ఇన్నాళ్ళు హైదరాబాద్ మునుగంది. ఆ ఇండ్లు నిరుపేదలు కట్టుకున్న ఇండ్ల ద్వారా హైదరాబాద్ మునుగుతుందా సార్? ముందు కట్టేటప్పుడు ఎక్కడ పోయి సార్? ఈ దేశాన్ని 50 ఏళ్ళు లేలేరు, ఈ రాష్ట్రాన్ని కూడా మీరే 50 ఏళ్ళు సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది కదా సార్. ఈ రోజు ఏదో 10 ఏళ్ళ తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అవుతుందేమో కానీ అంతకు ముందే కట్టుకున్నారు సార్ నిరుపేదలు. చెమట సుక్కలను పర్మిషన్స్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ అంటారు. అంటే వాళ్ళ హయాంలో కొంత ఇవ్వచ్చు కానీ కాంగ్రెస్ వాళ్ళకు ఈ పార్టీ ఇందులో కాంగ్రెస్ పార్టీకి పాపం లేదా? అందులో ఏం లేదా? కాంగ్రెస్ పార్టీ కాదనట్లేదు కదా, నేను కాదనట్లేదు కదా. మరి వాళ్ళకి సార్ నేను ఏమంటున్నానంటే సానుకూలంగా కాంగ్రెస్ పార్టీ కానీ అది టీఆర్ఎస్ పార్టీ కానీ రేపు భవిష్యత్తులో బీజేపీ కూడా రావచ్చు, చెప్పలేము. అధికారంలోకి ఎవరైనా రావచ్చు. పార్టీ కాదు చేయాల్సిందే. పార్టీ ఎన్నికల వరకు వాడుకొని ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం పనిచేయాలండి. ప్రజల ఆస్తులను నమ్మి, ప్రభుత్వ సొమ్ములను నమ్మి ఈరోజు మేము బస్సులు పెరిగిస్తాం, సిలిండర్లు పెరిగిస్తాం, కరెంటు బిల్లు కడతాం అంటే పద్ధతి కాదండి. ఇది ప్రజాపాలన కాదండి. ఏం చేస్తే బాగుంటుంది? ప్రజలకు విద్య, వైద్యం, న్యాయం, గూడు, ఉపాధి, ఈ 5 ఏ ప్రభుత్వం అయినా. ఇది డాక్టర్ నేను చెప్తున్నది కదండి, మేధావులు చెప్తున్నమాట. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన ముచ్చట. పేదోడికి కావాల్సింది ఏంటి? అభివృద్ధి చెందాలంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత న్యాయం, ఉపాధి, గృహకల్పన, ఇవి కదా కావాల్సింది. సంతోషం. ఇప్పుడు మీకు ఉపాధి విషయం చెప్తా, చెప్పండి. ఇతర దేశాల నుంచి దావోస్ పర్యటనకి వెళ్ళి కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నారు, కంపెనీలను తీసుకొస్తున్నారు, పెట్టుబడులు పెడుతున్నారు, కంపెనీలో ఉద్యోగాలు వస్తున్నాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారు, వస్తున్నాయి కదా. కార్పొరేట్ శక్తులకు సార్ అది. ఈడ కంపెనీలు వచ్చేటివి కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి.
ఎవడైనా సరే నిరుపేద కుటుంబాల నుంచి ఎవరికైనా మీరు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇస్తున్నారు కదా, ఏడా ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ సార్ ఇవ్వలేదా? ఎక్కడ సార్ 60,000 ఉద్యోగాలు సార్ ఈ తెలంగాణ రాష్ట్రం గురించే మాట్లాడితే నేను అదే మాట్లాడు ఈ తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి డిసెంబర్ 7 తారీఖు వస్తే అధికారం చేపట్టి 2 సంవత్సరాలు పూర్తవుతుందండి. 60,000 ఉద్యోగాలు, 60,000 చెప్పండి మొత్తం చెప్తానండి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు పక్కన పెడితే ఉద్యోగ ఖాళీలు ఎన్నుండో వాళ్ళు వచ్చినాక ఎంతమంది రిటైర్మెంట్ అయినరు, ఎన్ని శాఖల ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయో శ్వేతపత్రం ప్రకటించమనండి ప్రభుత్వాన్ని. ఆయన ఇచ్చిన ఉద్యోగాలు గొప్పవా, ఈడ ఖాళీలు ఉన్నాయి గొప్పవా? అసలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే ఈ దేశ వ్యవస్థ పౌర సేవలు సక్రమంగా అందాలంటే 10 సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వనప్పుడు ఈ గొంతుకలు కదలలేదు. సార్ ఈరోజు పదవుల కోసం పెదవులు మూసుకునే గొంతులు కావివి, ప్రజల సంక్షేమం కోసం గలమెత్తే గొంతుకలం మేము. 10 సంవత్సరాలు ఏం గొంతుకలు కదలలేదు. అసలు కేసీఆర్ గవర్నమెంట్ పడిపోవడానికి నా పాత్ర కూడా 10% ఉంది. ఎస్, నేను కొన్ని ప్రాంతాలకు పరిమితం కావచ్చు, అప్పుడు నేను ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్ ఉండొచ్చు. ఒక విషయం అండి, ఉపాధి ఆల్రెడీ మీకు ఇస్తున్న విషయము ఆడ ప్రజలకు అర్థమైంది. ఏడైందండి ఉపాధి అండి? గ్రామాలకు వెళ్ళండి సార్. 2 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు సార్? మీరు ఇచ్చిన ఉద్యోగాల కంటే రిటైర్మెంట్ అయినా ఏర్పడ్డ ఖాళీలు చాలా ఉన్నాయి సార్. ఓకే, మరి అవి కూడా అయితే చేస్తారు కదా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారండి, ప్రతి 6 నెలలకు ఒకసారి ఉద్యోగ ఖాళీలను పరిశీలించి సంపూర్ణంగా వెంబడి 6 నెలల లోపు భర్తీ చేస్తేనే పౌర సేవలు సక్రమంగా ఉంటాయని చెప్పారండి. అనేది ఆయన పెంచిండు. ఎవరు? కేసీఆర్ సార్. మరి నువ్వు తగ్గించగా ఇట్లయితే తగ్గిస్తారు. ఆల్రెడీ వాళ్ళని విడుదల చేయాలంటే వాళ్ళకున్న బడ్జెట్ రిలీజ్ అయ్యాకని ఆడ షాట బాగా గమని చేస్తురండి. ఇది సాకండి. ఎందుకంటే నేను ఒక ముచ్చట చెప్తా. కేసీఆర్ గారు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల పదవులను ఒక గ్రామంలో వచ్చిన రిజర్వేషన్ 2 సార్లు వర్తించేటట్టు చట్టం తెచ్చాను. కాంగ్రెస్ గవర్నమెంట్ తీసేసిందా లేదా? నష్టపోతున్నాం రాష్ట్రం. సరే తీసేసిందండి, మంచిదే కదా. మరి ఇది కూడా తీసేస్తే కదండి. ఇది ప్రభుత్వానికి చెప్పొచ్చు కదా మీరు. ఎవరు? మీరు. ఏమని? ఇందాక మీరు చెప్పిన మాట. అవునయ్యా, కేసీఆర్ చేసిన నిర్మాణాన్ని మీరు కూలగొట్టడానికి వచ్చారు కదా. కేసీఆర్ చేసిన నిర్మాణం కూలగొడుతున్నారా? బాగుందా? అది అదే బాగుందా సార్? ఎక్కడ పోయింది సార్? తులం బంగారం ఎందుకు ఇస్తలేదు సార్? కళ్యాణ్ సార్ స్కూటీలు ఎక్కడ పోయినాయి మా విద్యార్థులు? ల్యాప్టాప్ నిర్మాణం బాగుంది. ఎవరిది? 17,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలా అది ఇచ్చిపెట్టేసి 18,000 వినండి, నెలకు 18,500 కోట్లు 10 సంవత్సరాలు వచ్చినాయి ఇచ్చిపెట్టి, మిగులు బడ్జెట్ ఇచ్చిపెట్టి, తర్వాత 7,11,000 కోట్ల అప్పు చేసి ఇచ్చిపెట్టి మొత్తాన్ని పక్కన పెట్టేసి ఆ నిర్మాణమే బాగుంది. అదే మన ఇద్దరు ఇంటర్వ్యూ ఎక్కడ పోయింది సార్ అంటే బీసీలతో మొదలై పార్టీని వ్యతిరేకించడం. నేను పార్టీకి వెళ్ళి మాట్లాడుతున్నాను. నువ్వే అన్నావు కదా కాంగ్రెస్ పార్టీ. దీని కూడా నేను జవాబు చెప్తా. రేవంత్ రెడ్డి ఊకే ఓడుతుండే 8 లక్షల కోట్ల అప్పు చేసిండు కేసీఆర్ అని ఊరికి ఓడుతుండే. అయితే వీడు ఏదో ఇట్లా మాట్లాడుతున్నాడు, కేసీఆర్ ఏదో లంగాపానే చేసినట్టున్నాడని బీజేపీ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు పార్లమెంట్లో అడిగిన వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఏమడిగిందనంటే, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి చేసిండు కదా, అందులో అప్పులు ఎంత చేసిండు, ఆయన ఏం చేసిండు అని ఒకసారి అడిగితే, అదే కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వమే కదా సెంటర్లో ఉన్నది. వాళ్ళు ఏం జవాబు ఇచ్చారంటే, కేసీఆర్ గారు 3.5 లక్షల కోట్లు అప్పు చేసిండు, 4.5 లక్షల కోట్ల సంపద సృష్టించిండు అని చెప్పిందండి. అది నేను నువ్వు కదా చెప్పింది, కేంద్ర ప్రభుత్వం చెప్పిందండి. మరి అప్పటి నుంచి రేవంత్ రెడ్డి 8 లక్షల కోట్ల అప్పు చేసిందనే పదం బంద్ చేసిండండి. మీరు దీన్ని గమనించాలి మీడియా వారు. మరి అప్పుడు కోరుతుంది, ఇప్పుడు ఎందుకు బంద్ చేసిండండి? ఇప్పుడు కేంద్రం ప్రకటించింది, మరి కేంద్రం నుంచి నిధులు ఎందుకు ఇస్తలేరు? మరి వాళ్ళు ఎవరికి ఇస్తలేరు? ఆంధ్రప్రదేశ్ లో గతంలో 2-3 నెలల కింద జరిగిన ఒక సమావేశంలో మన ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు ఒక మాట అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రేవంత్ రెడ్డి గారు నన్ను కలిసిన ప్రతిసారి నిధులు డెవలప్మెంట్ కోసం అడుగుతున్నాను అన్నాడు. డెవలప్మెంట్ మీద బాగా దృష్టి పెట్టిండు అన్నాడు.
మీరేమంటున్నారు ఒక మాట చెప్పండి. మూటలు మోస్తున్నారు అని అంటారు. అని లేదండి, మేము ప్రజా సంఘాలు మాకు అవసరం లేదు. రాజకీయాలకు ఢిల్లీ పోతున్నట్టే అవసరాల కోసం అభివృద్ధి కోసం పోతానని చెప్పిన అడుగుతున్నట్టు నేను మూటల కోసం అంటలేడు ఆయన, అభివృద్ధి కోసం అడుగుతున్నాడు అన్నాడు. సరే మరి నీవు రెండేళ్ళు తిరగక ముందే 3 లక్షల కోట్ల అప్పు చేసినావు, ఏడబెట్టినరా? మళ్ళీ చెప్పండి. 2 ఏళ్ళు అధికారంలోకి రాకముందు 2 ఏళ్ళు కాకముందే 3 లక్షల కోట్ల అప్పు చేసి 3 లక్షల కోట్ల అప్పు ఏడుంది? దేని మీద చేసారు? ఏ ప్రాజెక్ట్ ఇచ్చారు? ఎవరు వాళ్ళు? వీళ్ళు ఆ ప్రాజెక్ట్ ఇయ్యలే. ఏడ వచ్చినాయి అంటున్నా. అదే తెచ్చిర్రు, అప్పులు తెచ్చిర్రు. అప్పుడు ఇక్కడ నుంచి తెచ్చిర్రు. అడగండి మీరు మీడియా ద్వారా మీరు అడగండి. అయ్యో మీరు అంటున్నారు. మీరు ఇక్కడ వినండి, మీరు ఏమన్నారు ఇక్కడ వాళ్ళని వ్యతిరేకిస్తున్నట్టుగా ఆరోపణ. సార్ నేను ఒక విషయం చెప్తున్నా, మీరు ఎంతసేపు అధికార పార్టీని కాపాడాలనే ప్రయత్నంలో ఉన్నారు తప్ప అధికార పార్టీ గురించి మాట్లాడుతుంటే మీరే వచ్చేసి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటే క్లియర్ చెప్తా సార్. ఇవన్నీ సాగదీసేందుకు ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే. కూడు అన్నారు, మీకు కూడు విషయంలో దాదాపు మీ యొక్క అంటే పేదలకు మొత్తం సన్న రైస్ వస్తున్నాయి. ఎవరు ఇస్తున్నారండి? ప్రభుత్వమే ఇస్తుంది. ఏ ప్రభుత్వం అండి? ఇస్తలేదా? ఏ ప్రభుత్వం అండి? కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? అంటే సార్ భాగం లేదా? నేను కాదట్లేదు. వీళ్ళు 10 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ కి ట్యాక్స్ కడతారు. అవును కడుతున్నాం. మాది మాకు ఇస్తున్నారండి. వినండి, అలా అనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 10 సంవత్సరాలుగా నిధులు లేవు. ఎవరు చెప్పారండి? ఏడ ఉన్నాయి చూపియండి. మీరు ఎక్కడ పోయినాయండి? ఇక్కడ ఉన్నాయని అడుగుతున్నాను. కేసీఆర్ కట్టించిన వరదలు వచ్చినప్పుడు వినండి, ఇదే ఎన్డీఏ కూటమి ఉన్న సర్కార్ కి ఎంత ఇచ్చారు మీకు తెలియదా? తెలియదు. ఒకసారి అడగండి. ఇక్కడ ఎంత వచ్చింది? ఇక్కడ 720 కోట్లు ఇస్తే ఆడొకటేసారి 18,020 కోట్లు ఇచ్చారు. మరి ఇక్కడ తెలంగాణ ప్రజలు కనిపించారా? తెలంగాణ ప్రజలు అక్కడనేమో పెట్టుబడులు పిచ్చల విధిగా పెట్టారు. ఇక్కడ నువ్వే అన్నావు. రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు. రేవంత్ రెడ్డి గారిని ఒక్కరిని కాదు నేను అంటున్నది. రేవంత్ రెడ్డి అడుగుతున్నాడంట. రాహుల్ గాంధీ గారిని అడ్డుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని చిద్రవద చేయాలి, అభివృద్ధి చెందొద్దని. 2 బీజేపీ కేబినెట్ మంత్రులకు ఇచ్చారు. ఇక్కడ 7 మంది ఎంపీలు కూడా 8 సార్ ఎంపీలు ఉన్నారు. 8 మంది సరే 8 మంది ఉన్నారు కరెక్టే. ఇప్పుడు 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు అడుగుతలేరు? ఎవరండి వాళ్ళు? ఎందుకు అడుగుతలేరు? అది కేంద్రం అనేది ఒక తెలంగాణ మీద ఎక్కువ ప్రేమ చూపదు, ఒక ఆంధ్ర మీద తక్కువ ప్రేమ చూపదు. కూడా చూపియద్దు, చూపదండి, చూపదు. కేంద్ర ప్రభుత్వం అనేది అందరికి సమానంగా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారు. 12 సంవత్సరాలుగా లేవు. అది రాజకీయం అండి. ఏం రాజకీయం? అరే ఏటా మీరు 12 సంవత్సరాలు ఏటా అంటే 12 సంవత్సరాలకు ఒక్కసారినా ఇవ్వండి అంటున్నారు. 2 కోట్ల ఉద్యోగాలు. మా వికలాంగుల 6,000 పింఛన్ ఎక్కడ పోయింది? మా మహిళల మా ముసలోళ్ళ 4,000 పింఛన్ ఎక్కడ పోయింది? ఇది కూడా మా విద్యార్థుల ల్యాప్టాప్లు ఎక్కడ పోయినాయి? 2 సంవత్సరాలు స్కూటీలు ఎక్కడ పోయినాయి? 2 సంవత్సరాలు లెక్కలు ఎక్కడ పోయినాయి సార్? 3 ఎకరాల భూమి ఎక్కడ పోయింది? ఎవరిది? మీరు అప్పుడు ఎందుకు అడగలేరు? అప్పుడు అడిగిన బీసీ బంధువులు ఎందుకు అడగలేరు? శాత కాలేదా, దమ్ము లేదా, లేకపోతే సవదచ్చిందా, కాటిపోయినాయా? సార్ బరాబర్ బల్ల గుద్దుకు పోరాడినాం. మా పోరాట ఫలితంతో మా పోరాట ఫలితంతో బీసీ బంద్ వచ్చిందండి. ఆర్ కృష్ణన్న గారి పోరాట ఫలంతో. సార్ ఎంతమందికి ఇచ్చారు? ఏదో మీకు వచ్చిందా? రాలేదండి. మా వాళ్ళకి ఎంతో కొంత వచ్చేసింది. ఎవరికి వచ్చింది? అందరికి రాలేదు. కానీ పరిపూర్ణంగా న్యాయం జరిగిందని చెప్పడం లేదండి. పథకం ఆ కల్వకుంట్ల కవిత గారే డైరెక్ట్ గా మాట అన్నారు, సామాజిక వర్గ సమీకరణ జరగలేదు. మరి అప్పుడు ఏం చేసిందండి జరగనప్పుడు? అరే ఆమెనే మీరు ఏం కేసుకొస్తారేమండి? నేను ఏం కేసు కదా, ఆమెనే చెప్పింది అంటున్నా. ఇచ్చినట్టున్నావు కదా, మీరు ఇచ్చినట్టు కదా. ఎవరికి ఇచ్చినా నేను చెప్తా అడుగుతున్నా. ఏమో సార్ సితగా లక్ష అది ఇచ్చారు, పెద్దగా ఏమి ఇవ్వలేండి. దళిత బంధు ఒక పథకం తీసుకొచ్చారు, ఇచ్చిరా కొంతమందికి ఇచ్చారు. ఏంది 30% కమిషన్ తోటే? యాదోటి కమిషన్ రుజువు చేయండి. మరి మీరు ఎందుకు ఇచ్చిరండి? ఆయననే అన్నాడు, కేసీఆర్ సారే డైరెక్ట్ గా కేబినెట్ మీటింగ్ లో డైరెక్ట్ గా మాట్లాడిండు. 30% మీరు తీసుకుంటున్నారంట ఆయన మాట్లాడిండు. నేను ఆ వీడియో చూసి మాట్లాడాను. కేసీఆర్ గారు ఏమన్నా అంటే కమిషన్ తీసుకోకండి తప్పని చెప్పిన. కమిషన్ తీసుకుంటున్నారు అని చెప్పేసి అదే నేను కూడా చెప్తున్నా. ఆ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఇది ప్రజాపాలన ప్రభుత్వం కదా. వాళ్ళు దళిత బంధు 10 లక్షలు ఇస్తుర్రు, నేను 12 లక్షలు ఇస్తాను. ఎంతమందికి ఇచ్చిందండి 12 లక్షలు? అది ఇంకా బయటకే తీసుకురాలి. ఇంకెందుకు తీయలేదండి? 2 ఏళ్ళు అవుతుంది. చూపిస్తారా బడ్జెట్? నీకు సోయి లేదా, తెలివి లేదా చెప్పేటప్పుడు? తులం బంగారం ఎటుపోయింది? విషయం అండి, తులం బంగారం ఎటుపోయిందండి? మీకు సబ్జెక్ట్ నేను కూడా చెప్తా. రాజకీయం
ఒక రాక్షసుని చేతులకు వెళ్ళి రాజకీయాన్ని కాపాడాలన్న బ్రహ్మరాక్షస చేతులకు వేసినాం. ఓ రాక్షస చేతులకు వెళ్ళి బ్రహ్మరాక్షస చేతులు పడ్డం బీసీలో. ఆయన నేనైతే అనలే, నేనంటున్నా. మీరు ఆయన రాక్షసుడు, ఈయన బ్రహ్మ రాక్షసుడు అంటారా? అవును, ఆయన రాక్షసుడు. ఆయన ఎలకలను తింటే ఈయన పీని ఏనుగులను తింటున్నాడు. ఈయన ఏం బుద్ధిమంతుడు ఏం కాదే. దేవుడు ఎవరు? దేవుడు ఎవరు? ఆర్కృష్ణ. ఆయన సీఎం అవుతాడా? ఆయన సీఎం అవుతాడా? ఆయన శిల్పి కాదలుచుకోలే. సీఎం కావాలనుకుంటే 14 నుండి అయ్యేవాడు. అవకాశం వచ్చింది టీడీపీ నుంచి. సావదచ్చినాక సావ కాదండి, కాటికి పోయినాక. కాటికి ఎవరు ధర్మేసినాక. ఎవరిని ధర్మేశారండి? టీడీపీని. ఇంకెవ్వరు ధర్మేశించలేదా? ఎందుకు అధికారంలోకి రాలేదు అక్కడ? ఎక్కడ? ఆంధ్ర గురించి మాట్లాడండి. ఇక్కడ అంటే సార్, ఇది తెలంగాణ ఒక భావోద్వేగాలతో కూడుకున్నది. మా ప్రాంతంలో మా పార్టీ అనుకున్న ప్రజలు. సరే, వాదనలు చాలా పోతాయి. సరే, మీరన్నట్టుగా మొత్తానికి మీ బీసీ రిజర్వేషన్ కు ఎవరు వ్యతిరేక కూడా మీకు ఇంకా క్లారిటీ రాలేనట్టుంది. లేదు సార్, రేవంత్ రెడ్డి బీసీ వ్యతిరేక. సరే, నేను మా రిజర్వేషన్ కు మొదటి వ్యతిరేక రేవంత్ రెడ్డి. సబ్జెక్ట్ ముందుకు పోతుంది. ఇక్కడ టీఆర్పీ పార్టీ తెలుసా మీకు? తెలియదండి. టీఆర్పీ పార్టీ తెలియదు. తీన్మార్ మల్లన్న పెట్టిండు. తీన్మార్ మల్లన్న అంటే అప్పుడెప్పుడో గోసేసుకొని టీవీలలో వస్తున్నావు. ఆయనేనా? ఇప్పుడు ఆయన ఎంత గొప్పగా పోరాడుతున్నాడు. ఏమండి నాకు తెలియదు. ప్రతి బీసీ బిడ్డను నాకు తెలియదండి. ఎందుకంటే నాకు మల్లన్న ఎవరో తీన్మార్ మల్లన్న అంటే ఇప్పుడు ఏదో టీవీలో గోసేసుకొని ఏదో తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలుసు. ఎవరు? మేము జర్నలిస్టుల మందరం. నాకు కూడా తెలుసు తీన్మార్ మల్లన్న. ఇంకా టీవీలలో వస్తున్నాయి. గాయనే కదా. అయ్యో, క్యూ న్యూస్ తెలియదా? అది చింతపండు నవీన్ గారిదండి. అవునా? సరే, మంచిది, సంతోషం. చింతపండు నవీన్ అన్న ఒక పార్టీ పెట్టిండు. ఏం పార్టీ? బీసీల కోసం పెట్టిండు. బీసీల కోసం కాదండి, కోసం పోరాడుతూ. ఏం పార్టీ అది? టీఆర్పీ తెలియదా? అంటే దాని తెలుగు రాజ్యాధికారం. తెలుగు రాజ్యాధికారం అంటే బీసీల రాజ్యాధికారం ఎట్లయితే అండి? గమ్మతుంది. మీ బీసీల రాజ్యాధికారం కాదండి. పార్టీ పేరు నాకైతే తెలియదు. తెలంగాణ రాజ్యాధికారం అట్లా బీసీ పదం లేదండి పార్టీ. తెలంగాణ రాజ్యాధికారం కాదండి. ఇప్పుడు చింతపండు నవీన్ గారు, బీసీ ఉంటేనే బీసీల. చింతపండు నవీన్ గారు తెలంగాణ రాజ్యాధికారం బీసీల చేతులకు రావాలని పోరాడుతారు. చింతపండు నవీన్ గారు ఈ తెలంగాణ ముద్దుబిడ్డ, మా బీసీల ముద్దుబిడ్డ. ఆయనకు ఈ తెలంగాణ రాష్ట్ర పౌరుడిగా పార్టీ పెట్టుకునే హక్కు ఉంది. పెట్టుకోవచ్చు, తప్పేముంది. సపోర్ట్ చేయరా? మద్దతు ఇవ్వరా? ఎందుకు చేయమండి? మా బీసీ బిడ్డకి ఎందుకు మద్దతు చేయమండి? ఆయన ఎన్నికల రణరంగంలో ఒక రాని, ఆయన మేనిఫెస్టో ఏదో ప్రకటించని. చింతపండు నవీన్ అన్న కూడా సపోర్ట్ చేస్తామండి. మా బీసీ బిడ్డకు మద్దతు చేయకుండా ఇప్పుడే మాట ఇట్లా తిప్పేస్తారు. లేదండి. మేము ఎందుకంటే తీర్మార్ మల్లన్న అంటే నేను టీవీలో చూసిన వ్యక్తి వేరు. ఈరోజు బేసిక్సా ఓకే. మా చింతపండు నవీన్ అన్న గారు, ఇప్పుడు నవీన్ అన్న పేరు ఆల్మోస్ట్ చిరంజీవి గారు. చిరంజీవి గారు సినిమాలో రౌడీ పాత్ర వేస్తారు. రౌడీ కాదు కదండి, బయట చిరంజీవి గారు అని పిలుస్తాం కదా. మా చింతపండు ఆయన పేరు కూడా శివశంకర వరప్రసాద్. చిరంజీవిగా బ్రాండ్ అయిపోయింది. ఎవరిని తిమ్మిడి గుమ్మిడి చేస్తారండి. మాకు వాళ్ళ పేర్లు అయితే మాత్రం వాళ్ళ బ్రాండ్లు సృష్టించుకున్నారు. అట్లా మా అన్న కూడా సృష్టించుకున్నాడు. చింతపండు నవీన్ అన్న మావాడే కదండి, మా బీసీ బిడ్డ. మీరు ఎన్ని ప్లేట్లు తిప్పుతారన్న? మీరు ప్లేట్లు తిప్పనికి ఏమున్నదండి చేతిలో. సరే, మీరు మద్దతు ఎప్పటి నుంచి ఇస్తున్నారు? ఎవరికి? నవీన్ అన్నకు. చింతపండు నవీన్ అన్నక? చింతపండు నవీన్ అన్నకు నాకు ముఖ పరిచయం లేదండి. ఆహ్వానిస్తే ఏమని పార్టీలోకి లేదు అన్న మద్దతు ఇస్తాం, కానీ రాజకీయ పార్టీలో చేరమండి. ఎందుకంటే బీసీ జాగృతి చేసిన స్టాండ్ ఏంటంటే ఈ కండువ తీసి బీసీ కండువ తీసి ఇంకో కండువ వేయమండి. మా బీసీ సంఘాలు కూడా రాజకీయాలతో తొత్తులాగా తిరుగుతారు. నిరూపించండి. మరి రాజకీయ ఇప్పుడు మీకు రాజ్యాధికారం కాకపోతే ఏంటికి సంఘాలు? మీకు మేము ఏం చెప్తున్నామండి, తీన్మార్ మల్లన్న గారు బీసీ వాదంతో పార్టీ పెట్టిండు కదా, ఎన్నికల సమయంలో మద్దతు ఇస్తాం అంటున్నాం కదండి. అదే మీ పార్టీ నుంచి, మీ యొక్క సంఘం నుంచి ఒక నాయకునికి ఒక చట్టసభలోకి పంపించాలనే సంకల్పంలో మీరు ఉన్నప్పుడు ఆ సంకల్ప దిశలోనే మీకు ఒక టికెట్ కావాలంటే టీఆర్పీ నుంచి మీకు టికెట్. మేమేమనుకున్నాం, మాకు ఒకవేళ జడ్చల జడ్పీటీసీ బీసీ రిజర్వేషన్లో లేదా జనరల్ వచ్చి ఉంటే మా బీసీ జాగృతి సేన జడ్చల మండల అధ్యక్షులు గొడుగు నరసింహుడు పోటీ చేద్దాం అనుకున్నాను నేను. అదే నీకు ఒక పార్టీ నుంచి బీఫామ్ ఇస్తే సార్ తీసుకోమండి. తీసుకోరు, ఇండిపెండెంటే అని మల్లన్న లాంటి వాళ్ళు ఇస్తే తీసుకుంటామండి. అది మా బీసీ పార్టీ అండి. ఇప్పుడు ఆధార్ పార్టీ కూడా ఉంది, ఒక గౌడ సాబుది, అది కూడా మా పార్టీనండి. ఎన్ని మాటలు కదండి. అగ్రకుల పార్టీలతో తీసుకోమండి. పార్టీ తీసుకోమండి, అగ్రకుల పార్టీలతో తీసుకోమండి. మా బీసీ పార్టీలతో తీసుకో. మా బీసీ పార్టీలు కూడా 10 ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకు లేదండి? మరి పార్టీలు ఎప్పుడు చేస్తారు? ఏ పార్టీలు అండి? మీరు పార్టీ పెడతారు ఈ మధ్య. ఆ మధ్య నేను పార్టీ పెడతాను లేదండి. మీరు బాగా పార్టీ కాదండి,
40 మంది ఎమ్మెల్యేలను అభ్యర్థులను నిలబెడతానని చెప్పినండి. ఇది వాస్తవం. ఆ ప్రయత్నం కొనసాగుతుంది. నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో సార్ నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల నాటికి మీకు 2 years బ్యాక్ ఏది చెప్పినో దాని మీద కట్టుబడి ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో రాజకీయ క్రీడలో బీసీ జాగృతి సేన కూడా ఓకే అన్న. మరి ఫైనల్ పాయింట్స్ ఒకటి ఏంటంటే బీసీ జాగృతి సేన సంకల్ప దిశలా ఫైనల్గా ఏదనుకుంటున్నారు మీరు అసలు? బీసీ జాగృతి సేన ఖచ్చితంగా 33 జిల్లాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్గా నిష్ణాతులైన నిజాయితీ గల విద్యావంతులు మేధావులను ఆహ్వానిస్తూ ఉన్నామండి సంఘంలోకి. మరి కింది స్థాయిలో పనిచేసే మాస్ లీడర్లను కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక సంఘం నిర్మాణం జరగాలన్నా, ఒక రాజకీయం జరగాలన్నా, ఏది జరగాలన్నా, ఒక సంస్థ నడవాలంటే త్రిబుల్ టైం, టాలెంట్, ట్రెజర్. డబ్బు కావాలా, టైం ఇచ్చేటోళ్ళు కావాలా, మేధావి వర్గం కావాలి, టాలెంట్. ఆ అన్వేషణలో ఉన్నామండి. 2026 నాటికి తెలంగాణ చివరి నాటికి తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 మందితో బహిరంగ సభ పెడతాం బీసీ జాగృతి సేన ఆధ్వర్యంలో. అంతేనా? అరే చెప్పండి, వినండి సార్. ఈడ మన ఇద్దరం కూర్చొని మాట్లాడుతున్నాం. మనం మాట్లాడే మాటలు ముగ్గురే చూస్తున్నారు సాక్షులు. కానీ ఇది సోషల్ మీడియాలో విడుదలైన తర్వాత వేలాది మందికి వెళ్తుందండి. అలాగే ఆ 1,00,000 గొంతుకలతోటి ఈ 4 కోట్ల గొంతుకల మెదళ్ళకి ఎక్కిస్తామండి ఉద్యమాన్ని. 1,00,000 మందితోటి మా బీసీ దళపతి, మా బీసీల దేవుడు, ఈ తెలుగు రాష్ట్రాల్లో బీసీ అనే పదానికి బొడ్డు పోసి పేరు పెట్టిన బ్రహ్మ ఆర్ కృష్ణరావు గారు ముఖ్య అతిథిగా కంపల్సరీ పెద్ద ఎత్తున మీటింగ్ పెడతాం. ఆ మీటింగ్తో ఏమవుతుందంటే వచ్చే 2028లో ఆల్ పార్టీలు బీసీ జపం చేస్తూ బీసీ ముఖ్యమంత్రులను బాహాటంగా ప్రకటించే వేదిక రాబోతా ఉంది. దాంట్లో కీలక పాత్ర బూరుగుపల్లి కృష్ణ యాదవ్ ఉంటుంది. మీ గతంలో కూడా చెప్పిన, నేను మామూలుగా భూమి మీద ఏదో గుడ్డు కష్టం చేసి పోవడానికి రాలేదండి. ఈ సమాజంలో ఏదో సమూల మార్పు తీసుకురావడానికి ఆర్ కృష్ణన్న గారు ఇంత చేసిండ్రండి జాతి కోసం, నేను ఇంతనన్నా చేస్తానండి. ఓకే, సంతోషం. ఇప్పుడు నెక్స్ట్ మీరు అన్నట్టుగా 2026-27 సంథింగ్ ఆ టైం వరకు ఒక రకమైన కూటమి ప్రభుత్వం ఇక్కడ వచ్చేస్తే కూటమి ప్రభుత్వానికి ఫేవర్గా ఉన్నారు ఆర్ కృష్ణన్న. ఓకే, మీరు వాళ్ళకి మద్దతు ఇస్తారా? ఆర్ కృష్ణన్న గారిని ఒక రాజకీయ నాయకుడిగా చూడనండి నేను. అతను మద్దతు ఇస్తారు? లేదు, నేను ఆర్ కృష్ణన్నను రాజకీయ నాయకుడిగా ఎంపీగా ఉన్నారు కదా. నేను ఒక విషయం చెప్పాను. ఆర్ కృష్ణన్న గారు ఈరోజు రాజ్యసభ తీసుకున్నదే 2 కారణాలతో. ఒకటి, దేశ జనాభా గణనలో కులగణన చేయాలని ఓకే ఒప్పుకున్నారు. త్వరలో ఏప్రిల్ నుంచి జరగబోయే దేశ జనాభా గణనలో బీసీ కులగణన చేస్తారు. ఒక సక్సెస్ వచ్చేసింది. 1990లో సుప్రీంకోర్టు ఏం చెప్పిన 94లో కేంద్రంలో బీసీ కమిషన్కు చట్టబద్ధత కల్పించాలని చెప్పి వాళ్ళు చేయలేదండి. ఆర్ కృష్ణన్న గారి పోరాటం వల్లనే 2018లోనే జాతీయ బీసీ కమిషన్కు చట్టబద్ధత వచ్చిందండి. ఇది ఆర్ కృష్ణన్న గారు. బీసీ విద్యార్థులకు మెడికల్ సీట్లలో రిజర్వేషన్ లేదండి. అది 2018 ఆర్ కృష్ణన్న గారిని పోరాటం చెప్పేదండి ఇవన్నీ అండి. అయితే ఈరోజు ఆర్ కృష్ణన్న గారు రాజకీయ రంగు పులుపుకోలేదండి. ఒక మేధావి వర్గం నుంచి పోయిందండి. ఒక పార్టీ మాస్ లీడర్కి వెళ్ళలేదండి. ఒక రాజ్యసభ రాజుల సభ క్లారిటీ ఎవరికి ఆర్ కృష్ణన్న ఓకే అంటే ఆర్ కృష్ణన్న గారు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ రాజకీయ ఎత్తుగడ లేసినా, ఏ వ్యూహం పన్నినా అది బీసీలకు లాభం చేకూరడానికి. బీసీల కోసమే. అసలు ఇంకోటి మీకు తెలిసే విషయం బాగా చేశారు. బీజేపీ పార్టీ నుంచి వచ్చే ఎన్నికలలో ఆర్ కృష్ణన్న గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తున్నారు. నేను ఆర్ కృష్ణన్న గారిని 30 సంవత్సరాలుగా గమనిస్తున్నా. ఒక 14 సంవత్సరాలుగా ఆయన శిష్యుడిగా కూడా గమనిస్తున్నా. బీసీలలో ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయినా ఒరుగుతుందో లేదో నాకు తెలియదు. కానీ ఆర్ కృష్ణన్న గారు తెలంగాణ రాష్ట్రానికి బీసీ కోటలో ముఖ్యమంత్రి అయితే మాత్రం ఈ జీవితాల్లో మార్పులు వస్తాయండి. బీసీల జీవితాల్లో ఆర్ కృష్ణన్న గారు ముఖ్యమంత్రి అవుతారండి. కాకపోతే మీరు అన్నట్లుగా ఇప్పుడు ఆర్ కృష్ణన్న గారు ఏ పార్టీ నుంచి అయితే రాజ్యసభ ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ పార్టీలో ఉన్న కొందరు బీసీ నాయకులు కావచ్చు, ఓసీ నాయకులు కావచ్చు ఆర్ కృష్ణన్న గారిని అడ్డుకోవడానికి చూస్తూ ఉన్నారు తప్ప అది ఆగదండి. ఎందుకంటే ఈ పాయింట్ నేటి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఈ పాయింట్ మాత్రం వినకొచ్చింది. ఏదండి అది?
ఆయన బీసీ నేతగా అండ్ ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇక్కడ బీజేపీ నుంచి పోటీ Yes, yes అండి. అసలు ఎమ్మెల్యేగా పోటీ చేసే పొజిషన్ లేదండి, నేను ముఖ్యమంత్రి అవుతాడండి. ఓకే. అన్నగారు ముఖ్యమంత్రి అవుతారు. ఓడిపోతే ఓడిపోడండి. ఎందుకు ఓడిపోడంటే ఆర్ కృష్ణన్న గారు 50 సంవత్సరాల క్రితం బీసీ అనే చిన్న మొక్కను నాటిండండి. మీరు ఇందాక ఒక మాట, అది మహావృక్షమైందండి. ఇందాక మీరు ఒక మాట అన్నారు, పార్టీ వ్యతిరేకిస్తుంది అని. అవును, పార్టీ కాదండి, పార్టీలో ఉన్న కొందరు స్వార్థపరులు డైరెక్ట్ వ్యతిరేకిస్తలేరండి, ఇంటర్నల్ గా వ్యతిరేకిస్తున్నారు. కానీ అట్లా కానీ ఒక్క విషయం అండి. ఓడిపోయిన ఎమ్మెల్యేనే మన ఎవరు రాజేందర్ గారు, ఓకే, ఈటల రాజేందర్ గారు. దాని ఈటల రాజేందర్ అన్న గారు సరే ఓడిపోయిన ఈరోజు ఖాళీ ఏం లేదండి. ఈ భారతదేశంలోనే పెద్ద పార్లమెంట్ అండి మల్కాజ్గిరి పార్లమెంట్, అక్కడ గెలిచాడు కదండి. గెలిచారు లేదని లేదు, ప్రజల మద్దతు ఉంది కదండి రాజేందర్ అన్న గారికి. సీఎం అన్నారు కదా. అవండి ఆర్ కృష్ణన్న గారు 2028లో ముఖ్యమంత్రి కాబోతున్నారు తెలంగాణ రాష్ట్రానికి. ఇది పక్కా నాకు అమ్మవారు ఇచ్చిన ఆజ్ఞ. ఇది నా నోటగుంట కామన్గా రావండి మాటలు. నేను పూజిస్తున్న అమ్మవారు నా నోటగుంట ఆ భవిష్యత్ భూతకాలం బట్టి చెప్పించిందండి. సంతోషం, మంచి మాట. ఒకటి అందులో మీ పాత్ర ఏముంటుంది? నా పాత్ర ఏముంటుందండి, జనాన్ని చైతన్యం చేయడం. అన్న ముఖ్యమంత్రి కావడానికి ఏ మార్గాలు అవసరం ఆ మార్గాల్లో ధర్మ మార్గంలో పనిచేయాలి. బీజేపీ పార్టీ మద్దతు ఇస్తారు. పార్టీని చూడమండి మేము, మా బాస్ ముఖ్యమంత్రి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యేగా పనిచేసిండు, రాజ్యసభ ఎస్ఆర్సీపీకి వెళ్ళి చేసిండు, మళ్ళీ దాన్నే కొనసాగిస్తూ బీజేపీకి వెళ్ళి చేస్తుండ్రు. ఎక్కడ కూడా పార్టీల గురించి మాట్లాడు. పార్టీ నిజంగా ఆర్ కృష్ణన్న గారికి బీసీ వాదం కంటే బీజేపీ వాదమే ముఖ్యం అనుకుంటే మన ఉప ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళేవాడు. వెళ్ళినా అండి? ఎందుకు వెళ్ళలే అంటే ఇక్కడ దీక్షలు, రాస్తారోకాలు, ధర్నాలు చేస్తున్నాడు. ఆయన బ్రహ్మ అండి, స్వర్గంలో కూర్చొని రచించినట్టుగా హైదరాబాద్లోని అడికిమెట్ విద్యానగర్లో కూర్చొని ఉద్యమ రచన చేస్తూ ఉన్నాడు, వ్యూహ రచన చేస్తూ ఉన్నాడు. మేము ఆయన శిష్యులమందరం పాటిస్తూ ఉన్నాం. అది మా వృక్షం అండి. ఆ విధంగా పిట్టెలు వాళ్తాయి, కాకులు వాళ్తాయి. ఆ పిట్టెల గుడ్లు తినేనికి విష సర్పాలు కూడా వస్తాయండి అప్పుడప్పుడు. ఏం చేస్తాం? కూటమి సర్కార్ వచ్చినప్పుడు ఇక్కడికి కుటుంబ సర్కార్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ తెలంగాణ ఉద్యమం మళ్ళీ రగులుతుంది, ఎందుకు అనుకుంటున్నాను? టీడీపీ జనసేన ఇక్కడ కూటమి సర్కార్ మళ్ళీ పోటీ చేస్తాయి. అప్పుడు తెలంగాణ ఉద్యమం మళ్ళీ రగులుతుంది. అంటే కేసీఆర్కు లాభం అయితే అంటారా మీరు? తెలంగాణ ఉద్యమం, తెలంగాణ గురించి పేటెన్నక్కులు ఉన్నోళ్ళు కేసీఆర్ తప్ప ఎవరు? జనాలకి ఏం లేదండి, జనాలకు మంచి లీడర్ కావాలి. జనాలకు మంచి లీడర్ కావాలి. ఈరోజు ఆర్ కృష్ణన్న గారిని అభిమానిస్తున్నారు బీసీలే కాదండి, అగ్రకులాలు, బ్రాహ్మణులు, వెలమలు, కమ్మలు, కాపులు, రెడ్డిలు కూడా. అందులో నిలదొక్కుకోగలుగుతారా? ఎందులో? ఈ అగ్రకులాల వర్గాలలో అలా అంతా అభిమానిస్తున్నారండి. లోపల ఏ కొద్ది మంది వ్యతిరేకించుకుంటారు. మెజార్టీ ప్రజలు అగ్రకులాలలో కూడా ఆర్ కృష్ణయ్య గారు 50 సంవత్సరాలుగా ప్రపంచ రికార్డు అండి. ఏంది 12,000 రాస్తారోకోలు, 50,000 ధర్నాలు, లెక్కకి మిక్కిలండి. ప్రపంచ దేశాల్లో ఏ నాయకుడు ఇన్ని రాస్తారోకోలు, ఇన్ని ధర్నాలు చేయలేదు. ఈ భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ తీసుకో, కర్ణాటక తీసుకో, మహారాష్ట్ర తీసుకో, ఢిల్లీ తీసుకో, బీహార్ తీసుకో, చెప్పండి. ఇన్ని రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రులు ఉన్న తోటు కూడా బీసీలకు అందరినీ ఫలాని ఆర్ కృష్ణ గారి పోరాటం ద్వారా అందినాయండి. ఆ సంఘంలో మీ సంఘం ఎట్లాంటి పాత్ర పోషిస్తుంది? మా సంఘంలో మాకు రాజకీయాలతో పని లేదండి. నిస్వార్థపరుడు, స్వచ్ఛమైన నాయకుడు, ఎలాంటి మచ్చలేని నాయకుడు, తన 50 సంవత్సరాల జీవితాన్ని జాతి కోసం అంకితం చేసిన మహాపురుషుడు అండి, అవతార పురుషుడు ఆర్ కృష్ణయ్య గారు. ఆయన కోసం పనిచేస్తామండి. పార్టీతో మాకేం పని అండి? మీ పార్టీ గురించి, మీ సంఘం గురించి చెప్పండి అంటున్నాను. మా సంఘం ఆర్ కృష్ణ నిమ్మడి ఉంటుందండి, అంతే అంతే. అదే పాయింట్. గంటగా బీసీ జాగృతి అన్న నిర్మాణం కూడా అన్నగారికి చెప్పే ఆయన ఆశీర్వాదం తీసుకున్న తర్వాత నేను నిర్మాణం చేపట్టానండి. ఆల్ ది బెస్ట్ అన్న. మీరు ఇంకా సక్సెస్ కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. మీ యొక్క సంఘం ఇంకా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా మీరు కనిపించాలని కూడా కోరుకుంటున్నాం. మీరు కూడా ఇంకా సక్సెస్ అయితే కూడా మేము చూడాలి. మళ్ళీ ఇక్కడ కూడా అదే ఇంటర్వ్యూ మళ్ళీ తీసుకోవాలి. ఓకే తమ్ముడు, ధన్యవాదాలు. అయితే